Good morning. How are you? I'm fine, sir. How are you, sir? Thank you for asking. I'm fine. Thank you. Yeah. I'm So, hearing a lot of things about you. Yeah. That you have started this Insta page and Karimnagarism. Yeah. That itself is such a good word. Thank you, So sir. I'm Thank you. sure a lot of people might be following that. Yeah. So actually, we started it 1 year back. So now we are growing up. Okay. And this is going to be ఇది ఒక మన కరీంనగర్ హిస్టరీలో చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. సో అందుకని మేము మీ అసిస్టెంట్స్ ద్వారా అందరి ద్వారా మేము కనుక్కొని మీ దగ్గర రావడం జరిగింది. కరీంనగరిజం అని పెడితేనే చరిత్రలో నిలిచిపోయింది. ఆల్రెడీ చరిత్రలో నిలిచిపోయింది. బికాజ్ కరీంనగరిజం అంటే కరీంనగర్ పంప్ చేస్తున్నాం మొత్తం. We want to show that That's what. ఇజం ని మేము చూపెట్టాలని ట్రై Correct. చేస్తున్నాం. Correct. సో కరీంనగర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ సో మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మేము కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాం మిమ్మల్ని. Yeah. సో కరీంనగర్ డెవలప్మెంట్ గురించి ఎస్పెషల్లీ అండ్ మీ గురించి కానీ పాలిటిక్స్ గురించి అన్నిటి గురించి. Yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనకి కరీంనగర్ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాల్సి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. లైక్ జేఎన్వి ఉంది, జవహర్ నవోదయ విద్యాలయం. Correct. సో ఇట్లాంటి ఇప్పుడు మన కరీంనగర్ ని కొన్ని అదర్ డిస్ట్రిక్ట్స్ కి డెవలప్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ డెవలప్ చేసినారు కానీ ఇప్పుడు మనకి జేఎన్వీస్ ఉన్నాయి కదా. సో డిస్ట్రిక్ట్ ఒక జేఎన్వి ఉండాల్సిన యాక్చువల్లీ రూల్ అది. బట్ ఇన్ని డిస్ట్రిక్ట్ గా డివైడ్ చేసినాక కూడా మనకి జేఎన్వీస్ రావట్లేదు. సో దీనిపైన మీ టేక్ ఏంటి? ఒకవేళ మీరు పవర్లోకి వస్తే మీరు ఎలా దీన్ని చేస్తారు? అంటే ఇది నవోదయ విద్యాలయాలు కానీ ఒక సైనిక్ స్కూల్ కానీ సపోజ్ కరీంనగర్కి ఏదైతుందో ఒక IIIT కావాలి. ఇవన్నీ ఏంటి అని అంటే ఏదైతుందో దే బీన్ దేర్ యాజ్ ప్లాన్స్ సో దట్ కరీంనగర్ కెన్ ఫోర్జ్ అహెడ్. కానీ ఈ ప్రతిదానికి ఏదైతుందో గవర్నమెంట్లో పర్సూ చేసుడు అవసరం ఉంటుంది. ఒక ప్రణాళిక వేసుకోవాలి. వేసుకొని ఏదైతుందో ఆ ప్రపోజల్ కరీంనగర్ ఎందుకు ఫీజిబుల్ అవుతుంది, ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాక్చువల్గా కరీంనగర్ ప్లేస్లో ఏదైతుందో ఇన్స్టిట్యూట్ సూటబులా కాదా అన్నదానికి మనం ఒక ప్రపోజల్ ఫస్ట్ తయారు చేసి అది యూనియన్ గవర్నమెంట్ వాళ్ళను కన్విన్స్ చేయాలి. యూనియన్ గవర్నమెంట్లో ఉన్న రెస్పెక్టివ్ సెక్రటరీ, తర్వాత రెస్పెక్టివ్ మినిస్టర్. రెండోది ఏంటి అని అంటే మనం కొంత మినిస్టర్ దగ్గర కానీ ఆ పర్టిక్యులర్ సెక్రటరీ దగ్గర కానీ త్రూ ప్రాపర్ ఛానల్ ఉన్న అఫీషియల్స్ను అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కరీంనగర్కు ఈ ఇన్స్టిట్యూట్ ఇవ్వడంలో యూనియన్ గవర్నమెంట్కి కూడా ఏదైతుందో మంచి రికగ్నిషన్ వస్తుంది. కరీంనగర్ను కూడా మీరు ఎలివేట్ చేసిన వాళ్ళు అవుతారు. కరీంనగర్ ప్రజలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కన్విన్స్ చేసేంత కెపాసిటీ, పర్సువేడ్ చేసేంత కెపాసిటీ ఉండి దాని ఎంటబడి కోట్లాడి పోరాడి అది చేస్తే అప్పుడు శాంక్షన్స్ బయటకు వస్తాయి. ఫస్ట్ ప్రణాళిక పార్ట్, ప్రపోజల్ పార్ట్, తర్వాత శాంక్షన్స్ పార్ట్, తర్వాత ఫండింగ్ పార్ట్. ఇమీడియట్గా ఏదైతుందో దాని ఫండింగ్ ఏదైతుందో మనకున్న కనెక్షన్స్ ద్వారా, మనకున్న నెట్వర్కింగ్ ద్వారా అది ఫండింగ్ ఇమీడియట్గా ఏదైతుందో డెవల్యూషన్ అయ్యేటట్టు చేసి గ్రౌండింగ్ చేయడం అన్నట్టు. ఆ గ్రౌండింగ్ చేసేటానికి ఈ ప్రిపరేటరీ వర్క్ చాలా ఉంటుంది. ఈ ప్రిపరేటరీ వర్క్ ఏదైతుందో ప్రీ ఆపరేటివ్ ప్రిపరేటరీ వర్క్ ఈ ఎవరైతే ప్రజాప్రతినిధి ఉంటాడో ఆ ప్రజాప్రతినిధి ఏదైతుందో ఈ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఏదైతుందో ఆ కార్యక్రమమే సరిగ్గా టేకప్ చేయలేదు. ఫస్ట్ ప్రపోజలే తయారు చేయకపోతే, ప్రపోజల్ ఏదైతుందో పైకి తీసుకపోకపోతే కన్విన్సింగ్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ కదా. ప్రపోజల్ పైకి తీసుకపోవాలి, ఫీజిబుల్ ప్రపోజల్ అని చూపియాలి. ఆ ఫీజిబుల్ ప్రపోజల్ను మనం ఏదైతుందో పర్సువేడ్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, మళ్ళీ పొలిటికల్ వెయిటేజ్ను కొంచెం యూజ్ చేసి అక్కడ ఏదైతుందో కన్విన్స్ చేసి అది సాధించాలి. అది సాధించలేకపోయినారు. నేను అది ఖచ్చితంగా ఏదైతుందో నాకు కొన్ని దేవుడు తెలివితేటలు ఇచ్చినాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు. ఆ దిశగా నేను ఖచ్చితంగా చేస్తానని నాకు నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా చేస్తా. ఆ ప్రణాళికలు నేను ఆల్రెడీ వేసుకొని ఉన్నా. సో ఇప్పటివరకు మనకి ఆల్రెడీ ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆర్ ఎంపీస్ ఉన్నారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ కాంగ్రెస్, ఈవెన్ బీజేపీ, బీఆర్ఎస్ ఆల్సో. బట్ వాళ్ళు ఈ ఎఫర్ట్స్ మీరు పెట్టలేదు అని అనుకుంటున్నారు? పెడితే మన కళ్ళ ముందు కనబడాలి కదా. పెడితే ఏదైతుందో ఇదర్ అది గ్రౌండ్ అయ్యన్న ఉండాలి, అదర్వైజ్ శాంక్షన్స్ వచ్చి పేపర్లన్నా ఉండాలి, అదర్వైజ్ శాంక్షన్స్ రాకుండా ప్రణాళికలు వేసినట్టన్నా ఉండాలి.
ఇప్పుడు ప్రణాళికలు వేసినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మనం పబ్లిక్ కు మీడియా తెలియజెప్తాం. అవును. నేను ఈ ప్రణాళిక చేస్తున్నా, ఇక నేను ఈ ప్రపోజల్ చేసిన, నేను మినిస్ట్రీకి ఇది సబ్మిట్ చేస్తున్నా, ఓకే. నేను మినిస్టర్తో మాట్లాడతాను, మినిస్టర్ను కన్విన్స్ చేస్తాను, సెక్రటరీని కన్విన్స్ చేస్తానని చెప్తాం. మనం ఎన్నడూ చూడలేదే ఇంతకుముందు ఉన్న ఎంపీ ఏదైతే ఉందో, నేను ఈ ప్రణాళిక వేసిన, నేను ఈ ప్రపోజల్ తయారు చేసిన, ఈ ప్రపోజల్ ను మినిస్టర్కి ఇచ్చిన, ఈ ప్రపోజల్ ను సెక్రటరీకి ఇచ్చిన అని. సో మన కళ్ళ ముందు ఉంది, ఆ ఎఫర్ట్ పెట్టలేదు, ఆ దిశగా ఆలోచించలేదు. అంటే మనమేం అర్థం చేసుకోవాలంటే ప్రణాళిక వేయలేడు, ప్రపోజల్ తయారు చేయలేడు, ఏదో లక్యూనా ఉంది అక్కడ. లక్యూనా ఏంటి అని అంటే ఏదైతుందో, మేబీ ఆయన ఎడ్యుకేషన్ లో లక్యూనా ఉందో, మేబీ ఆయన థింకింగ్ లో లక్యూనా ఉందో, మేబీ ఆయనకి ఇంట్రెస్ట్ ఈ టైప్ వాటిలలో లేదో, ఆయన ఇంట్రెస్ట్ ఏదైతుందో ఇవి అవసరం లేదు, ఎందుకు ప్రజలకు ఓట్ల కోసమే కదా మనం పోయేది, ఓట్లు ఎనీవే ఏదో కారణంగా ఇస్తారు కదా, మనోభావాలు రెచ్చగొడితే కూడా ఓట్లు వేస్తారు. మనం ఆ మూమెంట్ లో ఏదో అటువంటిది చూసుకున్నా సరిపోతుంది కదా, ఈ దిశగా మనం ఆలోచించే అవసరం ఏముంది అనుకున్నాడేమో, అందుకని జరగలేదు, మన కళ్ళ ముందు ఉంది అది. ఓకే. క్వశ్చన్ ఏంటంటే చాలా మంది కరీంనగర్ జనాల నుంచి వచ్చేది ఏంటంటే, మన కరీంనగర్ ఇంతకుముందు చాలా పెద్ద డిస్ట్రిక్ట్. సో దీన్ని డివైడ్ చేసి మనకి 4 డిస్ట్రిక్ట్ చేసి. సో మన కరీంనగర్ కి చాలా టెంపుల్స్ ఉండే ఇంతకుముందు. కరెక్ట్. సో టెంపుల్స్ అన్ని ఇప్పుడు కరీంనగర్ నుంచి దూరం అయిపోయింది. కరెక్ట్. సో ఇప్పుడు ఈ డివిజన్ అనేది మీరు ఎట్లా భావిస్తారు? అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత టూరిజం డెవలప్ చేద్దామని కరీంనగర్లో ట్రై చేసింది. సో ఆ టూరిజం ఇప్పుడు నెక్స్ట్ సంథింగ్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? ప్రతి విషయంలో ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిటీ, కరీంనగర్ హ్యాడ్ సమ్ ఐడెంటిటీ ఓవర్ ద ఇయర్స్. ఒక 50 ఏళ్ళకెళ్ళో 60 ఏళ్ళకెళ్ళో ఒక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ కు జియోగ్రాఫికల్ బౌండరీస్ అండ్ డెమోగ్రాఫిక్ ఏరియా ఫిక్స్ అయి ఉండే, దాన్ని తుకడాలు చేసినారు, 6 7 తుకడాలు అయిపోయింది. సో ఇప్పుడు మన బాడీ శరీరం ఉందనుకోండి, తుకడాలు చేస్తే ఏముంటది, ఐడెంటిటీ పోతుంది, ఫస్ట్ లైఫ్ ఖతం అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఓ తుకడా ఇటు, ఓ తుకడా ఇటు, ఓ తుకడా ఇటు. సో అదేదైతుందో బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు ఏదైతుందో అవగాహన లేకుండా రాజకీయ బెనిఫిట్ కోసము ఒక డిస్ట్రిక్ట్ ను చేస్తే ఏదైతుందో అక్కడ ఉన్న వాళ్ళు ఏదైతుందో చాలా ఇంప్రెస్ అవుతారు, మాకో సెపరేట్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది, మాకో సెపరేట్ కలెక్టర్ వచ్చిండు, మాకు మళ్ళా సెపరేట్ ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్మన్ కొత్తగా వచ్చింది అని చెప్పి అనుకుంటారు. అట్లా ఏదైతుందో వాళ్ళు బాగా ఉత్సుకతతోని మాకు ఓటేస్తారని తుకడాలు చేయడం జరిగింది. చాలా ఫూలిష్ గా చేసినారు. చేసిన డిస్ట్రిక్ట్స్ కొంచెం ఏదైతుందో రీఆర్గనైజ్ చేసిన ఒక పద్ధతిలో చేసేది ఉండే, ఆ పద్ధతిలో చేస్తే బాగుండేది. ఇప్పుడు హుస్నాబాద్ ఏరియాస్ ఉన్నాయి, ఒక 3-4 మండలాలు, అవి సిద్దిపేటలో కలిపినారు. సో వాళ్ళకి ఎంత కష్టమవుతుందంటే రాజకీయంగానేమో ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి ఇక్కడ వేయాలి, వాళ్ళకి పోవాలంటే కలెక్టరేట్ ఏదైతుందో సిద్దిపేటకు పోవాలి. సో ప్రతి విషయంలో డిఫికల్టీ, వాళ్ళు అక్కడ ప్రజలు ఏదైతుందో మమ్మల్ని కరీంనగర్లో కలపండి, చాలా డిఫికల్టీ అవుతుంది అని చెప్తారు. సో డెఫినెట్లీ అది కరెక్ట్ గా చేయలేదు. ఇంకా సెకండ్ ప్రశ్న మీరు అడిగింది ఏదైతుందో టూరిజం విషయంలో కరీంనగర్ ను ఏ రకంగా తీసుకుపోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు కొంత ప్రయత్నం చేసినారు కానీ అది ముందుకు పోలేదు, అడిగినారు. కరీంనగర్ కు ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఉంది, ఈ లోవర్ మానేర్ డ్యాము రిజర్వాయర్ ఉండుతోని నార్మల్లీ రిజర్వాయర్ ఉన్న కాడ ఏదైతుందో పట్టణాలకు టూరిజం మంచిగా డెవలప్ అవుతుంది. అక్కడ ఉజ్వల పార్క్ అని మా తండ్రి జగపతిరావు గారు, వెల్లిచాల జగపతిరావు గారు, ఆ నేమ్ కూడా ఆయనే పెట్టినాడు, ఉజ్వల పార్క్ అనేది. హీ నేమ్డ్ ఇట్ హిమ్సెల్ఫ్. అండ్ అది ఫస్ట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో స్టార్ట్ చేయించినాడు, చేసి దానికి ఫండ్స్ అవి అన్ని పెట్టి ల్యాండ్ అంతా అలాట్మెంట్ చేసినాడు. దిస్ వాజ్ ఇన్ 1989, which was 35 years back. His idea was to develop the whole area, మానేర్ రివర్ ఫ్రంట్ ఏరియాని మొత్తం చాలా బ్యూటిఫుల్ గా చేయాలని ఉండే. సరే ఆయన ఆ టర్మ్ తర్వాత ఏదైతుందో ఆయన ఎలెక్ట్ కాలేదు, వేరే వాళ్ళు ఎలెక్ట్ అయినారు. సో వాళ్ళు పట్టించుకోలేదు. 35 years నుంచి ఏదైతుందో ఇప్పటికీ మానేర్ రివర్ ఫ్రంట్ ఏదైతుందో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఏదైతుందో అది బ్యూటిఫికేషన్ కాలేదు, అక్కడ రిసార్ట్ ఏరియా డెవలప్ కాలేదు,
అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏరియా డెవలప్ కాలేదు, అక్కడ ఏదైతుందో టూరిజంను అట్రాక్ట్ చేసే రకంగా తయారు కాలేదు. ఇప్పుడు మంచి లీడర్ ఎవరన్నా ఉంటే, నా అటువంటి వాడే ఉంటే ఒక 5 ఏళ్లలో ఏదైతుందో బ్యూటిఫుల్గా మానేర్ రివర్ ఫ్రంట్ ఏదైతుందో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేసే అవకాశం ఉంది. సో దానికి మనకు ఆల్రెడీ ఏదైతుందో అక్కడ డ్యాము రిజర్వాయర్ ఉంది కాబట్టి ఏదైతుందో మనం ఓన్లీ దాన్ని పైకి ప్రపోజల్స్ రూపకంలో తీసుకెళ్ళి కన్విన్స్ చేసి టూరిజం మినిస్ట్రీ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ద్వారా కానీ, టూరిజం మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ, ఆర్ కార్పొరేట్స్ని కొంతమందిని ఇన్వాల్వ్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఫండింగ్ వాళ్ళ ద్వారా సాధించి బ్యూటిఫుల్గా చేయొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సెంటర్స్గా చేయొచ్చు. అండ్ కరీంనగర్ హ్యాస్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ విత్ రిగార్డ్ టు పిల్గ్రిమేజ్ ట్రావెల్. ఇది ఏదైతుందో బ్యూటిఫుల్ టెంపుల్స్, చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. కొండగట్టు అంజన్న స్వామి, వేములవాడ రాజన్న స్వామి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కొత్తగట్టు వీరభద్ర స్వామి, మత్స్యగిరీంద్ర స్వామి, ఇల్లంతకుంట అపర భద్రాద్రి టెంపుల్, వీటికి ఎంతో మంచిగా అభివృద్ధి చేస్తే ఈ పిల్గ్రిమేజ్ ట్రావెల్ ఏదైతుందో చాలా ఎక్కువైంది ఇప్పుడు. సో ఈ పిల్గ్రిమేజ్ ట్రావెల్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా, యూనియన్ గవర్నమెంట్లో ఒక బ్యూటిఫుల్ స్కీమ్ ఉంది, ప్రసాద్ స్కీమ్ అని. అది టూరిజం మినిస్ట్రీ కింద ఉంది. టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఇక్కడే తెలంగాణ వాస్తవ్యుడు. దానికి 3-4 వేల కోట్ల బడ్జెట్ ఉంది మొత్తం భారతదేశానికి. కాబట్టి యూనియన్ గవర్నమెంట్లో ఈ స్కీమ్లన్నిటికీ పెద్ద బడ్జెట్లు ఉంటాయి. ఆలయాల అభివృద్ధి, ఆలయాల పునరుద్ధరణ ఇంటెన్షన్. బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఆలయాల గురించి, దేవుని విషయము రెగ్యులర్గా ప్రజలలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఫలితం కూడా ఏదైతుందో దేవుడు దయదలిచి ఫలితం కూడా ఇచ్చినాడు, ఎంపీ అయినాడు. ఫేర్ ఇనఫ్ ఆన్ దట్. అయినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ స్కీమ్ అండ్ ద మినిస్టర్ హ్యాపెన్స్ టు బీ ఫ్రమ్ తెలంగాణ అండ్ బండి సంజయ్ ఇస్ ఎ టాల్ లీడర్. సో హీ జస్ట్ హ్యావ్ టు గో టు కిషన్ రెడ్డి, సే దాట్ మా కరీంనగర్లో నేను రోజు మనం చెప్పేది ఇది, బీజేపీ రోజు మాట్లాడేది ఇది, నేను మాట్లాడేది ఇది, మా కొండగట్ట అంజన స్వామికి ఒక 100 కోట్లు ఇవ్వండి అని అంటే కరీంనగర్ కూడా అప్రిషియేటెడ్, రియలీ మీరు అప్రిషియేట్ చేసేవాళ్ళు. అండ్ మా రాజన్న స్వామికి ఒక 200 కోట్లు ఇవ్వండి, మా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఒక 100 కోట్లు ఇవ్వండి అని. ఈయన ఆయన దగ్గర పోయి అడగనే లేదండి, ఒక ప్రపోజల్ కూడా పెట్టలేదు, అసలు ఒక లెటర్ కూడా రాయలేదు. మా ఈ టెంపుల్కి సాయం కావాలని ఒక్క నయా పైసా రాలేదు. పోనీ ఎవరు కూడా అడగలేదు ఇక్కడ తెలంగాణలో అని అంటే అట్లా కూడా లేదు. డికే అరుణ గారు పార్లమెంట్ మెంబర్ కూడా కాదు, బీజేపీలో ఉన్నారు, ఆమె జోగులాంబ టెంపుల్కి తీసుకెళ్ళింది డబ్బులు అదే స్కీమ్లో. రామప్పకు వరంగల్ వాళ్ళు తీసుకెళ్ళారు, భద్రాద్రికి ఖమ్మం వాళ్ళు తీసుకెళ్ళారు. మరి ఇప్పుడు అసలు పార్లమెంట్ మెంబర్ అవుడేందుకండి? అసలు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్ అవుడేందుకు? బేసిక్ పని కదా నేను అనేది. బేసిక్ థింగ్ ఈజ్, నువ్వు రోజు ఏదైతుందో బండి సంజయ్ రోజు ఏం చెప్పేవాడంటే కేసీఆర్ 500 కోట్లు వేములాడ రాజన్న స్వామికి ఇస్తా అన్నాడు, ఎగబెట్టిండు, పచ్చి అబద్ధాల కోరు. ఓకే, కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు, ఏదో అట్లా చెప్పేసిండు, మళ్ళీ మర్చిపోయిండు, ఇయ్యలేదు. నువ్వెందుకు 200 కోట్లు తేలి? స్కీమ్ ఉంది, రెడీగా ఉంది, కిషన్ రెడ్డి ఉన్నాడు, టూరిజం మినిస్ట్రీ కింద ఉంది, నువ్వు ఎంపీ టాల్ లీడరు, నువ్వు పోయేదైతుందో బల్లగుద్ది, అరే నా కరీంనగర్కు అంజన స్వామికి కావాలను, రాజన్న స్వామికి కావాలను అని తీసుకొస్తే ఎంత ఆ 200 కోట్లతోని ఆ కోనేరు అభివృద్ధి చెందు, ఆ రోడ్లు బ్యూటిఫుల్ అయిపోవు, ఆ గెస్ట్ హౌస్లు బ్యూటిఫుల్ అయిపోవు, పిల్గ్రిమ్స్ ఎంత హ్యాపీ అవుతారు చెప్పండి, అండ్ పిల్గ్రిమ్ టూరిజం ఎంత పెరుగుతుంది. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి ప్రజాప్రతినిధి అంటే. ప్రజాప్రతినిధి అంటే మనం గ్రో అవుట్ కాదు. ప్రజాప్రతినిధి అంటే మీరు కార్పొరేటర్ నుండి ఎంపీ కావాలి, మీరు ఎంపీ నుండి స్టేట్ ప్రెసిడెంట్ కావాలి, మీరు స్టేట్ ప్రెసిడెంట్ నుండి జనరల్ సెక్రటరీ కావాలి. మీరు ఎట్లా పైకి పోతా ఉంటారో కరీంనగర్ అట్లా కిందికి వస్తూ ఉంటారు. ఇదెక్కడి భాగవతం చెప్పండి? మీరు ఇట్లా 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 పెరుగుతూ పోవాలి, ఈ కరీంనగర్ కిందికి వస్తూ పోవన్న, అది దట్స్ నాట్ రైట్. దట్స్ డెఫినెట్లీ నాట్ రైట్, అండ్ యు ఆర్ నాట్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ కరీంనగర్.
కరీంనగరిజంలా అది పనికిరాని విషయం, అది కరీంనగరిజంకు పెద్ద దెబ్బ అది. సో ఈజ్ నాట్ బిలీవింగ్ కరీంనగరిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ బిలీవింగ్ కరీంనగరిజం. కరీంనగరిజం అంటే నా కరీంనగర్ నేను ఏం చేస్తున్నా, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా కరీంనగర్ లో ఉన్న టెంపుల్స్ కు నేను ఏం చేసిన, మానేర్ రివర్ ఫ్రంట్ టూరిజం మినిస్ట్రీ నుంచి ఇప్పుడు గుజరాత్ లో ఏదైతే ఉందో సబర్మతి ఏరియా, నర్మదా రివర్ ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్ గా చేసుకున్నాడు మోడీ. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, 5,000 crores, 10,000 crores పెట్టిండు. పోనీ నీకు మోడీ అంతా ఇయర్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎక్కువ లాక్కపోతాడు, తీసుకపోతాడు ఆయన స్టేట్ కు. నువ్వు 100 కోట్లు అయితే తీసుకురా భయ్, 200 కోట్లు తీసుకురా, 50 కోట్లు తీసుకురా, నయా పైసా కూడా తీసుకురాకపోతే ఎట్లా? అసలు ప్రపోజలే ఇవ్వకపోతే ఎట్లా? అక్కడే సమస్య అక్కడ ఉంది, సమస్య అక్కడ, బేసిక్ సమస్య అక్కడ ఉందన్నట్టు. నువ్వు ప్రపోజలే ఇస్తలేవు అంటే నీకు ఇంటెన్షన్ లేదన్నట్ట, నీకు ఆ ప్రపోజల్ తయారు చేసే శక్తి లేదన్నట్ట, నీకు విద్య లేదన్నట్ట. కొంతమంది నువ్వు 10th ఫెయిల్ అంటారు, కొంతమంది నీకు హిందీ రాదంటారు, కొంతమంది నీకు ఇంగ్లీష్ రాదంటారు. నువ్వు ఓన్లీ ఏదైతుందో మనోభావాలను ఎక్కితీర్చుడు తప్ప ఇంకోటి చేయవు అని అంటారు. మరి ఇట్లా అయితే ఏదైతుందో కరీంనగర్ మళ్ళొకసారి 5 ఏళ్ళు అవుతావు అనుకో, కరీంనగర్ మళ్ళా దీపు అన్న ఇంకా ఏడు దాకా ఇది నువ్వు ఇట్లా రైజ్ అవుడు, కరీంనగర్ ఇట్లా పాతాలని పోవుడు, అది కాదు కదా. కరీంనగర్ రైజ్ కావాలి. మనం కరీంనగర్ ఎంత రైజ్ చేస్తే అప్పుడు కరీంనగరిజంకి అర్థం ఉంది. దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వై కరీంనగర్ రైల్వేస్ నెగ్లెక్టెడ్? అంటే కరీంనగర్ రైల్వేస్ ని ఎందుకు చిన్న చూపు? మన కరీంనగర్ అంటే ఈ రైల్వేస్ కి ఎందుకు ఇంత చిన్న చూపు? ఇప్పుడు వరంగల్ ఉంది మన పక్కనే. సో ఇప్పుడు ఎవరైనా వేరే స్టేట్ వెళ్ళాలంటే వరంగల్కో లేకుంటే ఎక్కడికో, లేకుంటే మన కరీంనగర్లో ఉన్న జమ్మికుంటకో అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. ఇంత పెద్ద కరీంనగర్, ఇంత ప్రాచీనమైన కరీంనగర్ కు ఒక రైల్వే స్టేషన్, ప్రాపర్ రైల్వే స్టేషన్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడానికి ఎందుకు లేదని? ఇప్పుడు ఏదైనా సాధించాలంటే ఒక మనిషి ద్వారా సాధన అవుతుంది. ఆ మనిషి మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ మనిషికి సాధించే తత్వం ఉందా లేదా, ఆ మనిషికి సాధించే కోరిక ఉందా లేదా, ఆ మనిషికి సాధించే తెలివి ఉందా లేదా. కరీంనగర్ రైల్వే స్టేషన్ బండి సంజయ్ గారు ఎంపీ అయిన దినం ఎఫ్ గ్రేడ్ లో ఉంది. దీనికి గ్రేడ్స్ ఉంటాయి. యాజ్ ద స్టేషన్ గ్రోస్, యాజ్ ద రైల్వే లైన్స్ ఇంక్రీజ్, ద అప్గ్రేడేషన్ ఆఫ్ ద గ్రేడేషన్ విల్ హ్యాపెన్. ఎఫ్ గ్రేడ్ నుంచి డబుల్ ప్రమోషన్ రావాలి. డబుల్ ప్రమోషన్ అంటే బండి సంజయ్ కార్పొరేటర్ నుంచి ఎంపీ అయ్యిండు, మధ్యలో ఎమ్మెల్యే జంప్ కొట్టిండు కదా, సో డబుల్ ప్రమోషన్ వచ్చింది కదా. పబ్లిక్ హ్యావ్ గివెన్ హిమ్ డబుల్ ప్రమోషన్. సో హీ షుడ్ ఆల్సో గెట్ ద రైల్వే స్టేషన్ డబుల్ ప్రమోషన్. ఎఫ్ గ్రేడ్ నుంచి సి గ్రేడ్ తీసుకుపోవాలి. డి గ్రేడ్ కూడా కాలేదండి. 5 ఏళ్ల బండి సంజయ్ పరిపాలనలో కరీంనగర్ రైల్వే స్టేషన్ is still F grade. It was F grade. Today also it is F grade only. It is not upgraded to D grade. అంటే అప్గ్రేడేషన్ ఎప్పుడైతుంది, నంబర్ ఆఫ్ రైల్వే లైన్స్ కొంచెం ఇంక్రీజ్ అయితే, స్టేషన్ అభివృద్ధి చెంది నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ అయితే అప్గ్రేడేషన్ అవుతుంది. అంటే అవి జరగలేదు అన్నట్టు. అక్కడ 0 సంపాదించుకున్నాడు. ఉప్పల్ అనే ఒక ప్లేస్ ఉంది హుజూరాబాద్ నియోజకవర్గం. బోయిన్పల్లి పొన్నం ప్రభాకర్ గారు 2009లో శాంక్షన్ చేయించినారు. 2013లో ఆయన ఎండ్ ఆఫ్ ద టర్మ్ శాంక్షన్ చేయించి టెండర్ చేయించినారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు 5 ఏళ్లలో కంప్లీట్ చేయలేదు బ్రిడ్జ్. వర్క్ స్టార్ట్ అయింది బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి టైంలో 2015లో. టుడే ఈజ్ 2024. The bridge is still not completed. It's so pathetic that one bridge, railway bridge, which is causing hell of a lot of problem, because ఆ ఉప్పల్ దగ్గర ప్రజలు అటు ఇటు క్రాస్ అయ్యటానికి ఎవ్రీ డే 20 times గేట్ పడితే 20 times 10 minutes 12 minutes భూపాల్పల్లి ఆగుతుంది. అంటే వర్క్ ఆల్రెడీ టెండర్ అయ్యి గ్రౌండింగ్ స్టార్ట్ అయిన బ్రిడ్జ్ కూడా 5 ఏళ్లలో ఒక మనిషి కంప్లీట్ చేయలేకపోతే అసలు ఎట్లనండి, నాకు అర్థం కాదు. తీగలగుట్టపల్లి ఉంది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ 130 కోట్లు. ద బ్రిడ్జ్ కాస్ట్ పిటెన్స్, బికాస్ ద కైండ్ ఆఫ్ బడ్జెట్స్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అండ్ ద కైండ్ ఆఫ్ money the central government has,
130 crores ఇస్ ఎ స్మాల్ మినిస్క్యూల్ అమౌంట్. దాన్ని 5 ఏళ్లలో కూడా ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయలేకపోయినాడు. ఆ బ్రిడ్జ్ తీలవటపల్లికి వెళ్ళి ఇవతలకి అవతలకి పోవాలని అంటే ఏడుస్తుండ్రు పబ్లిక్, కళ్ళనీళ్ళు పెట్టుకుంటుండ్రు, రోజు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుండ్రు. సో రైల్వే అభివృద్ధిలా అసలు ఏమన్నా దృష్టి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ కనెక్ట్ కావాలని డెస్పరేట్లీ కరీంనగర్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్, బికాస్ హైదరాబాద్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ will bring lot of commerce, it will ease up lot of travel issues. ఎట్లనైతే హైదరాబాద్కి వెళ్ళి కాజీపేట, వరంగల్ వస్తారు ఈజీగా 2 hours లో. సో మనకు కూడా అట్లా ట్రైన్లు పడతాయి. అది ఒక లైన్ ఆల్రెడీ లాంగ్ బ్యాక్ కాంగ్రెస్ ఉన్నప్పుడే హైదరాబాద్ టు కరీంనగర్ వయా మనోహరాబాద్ సిద్దిపేట డివైజ్ అయింది, స్టార్ట్ కూడా అయింది. అదేంటంటే పార్ట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్, పార్ట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ సిస్టంలో పీపీపీ మోడ్లో చేసినారు. నాట్ ఎగ్జాక్ట్లీ పీపీపీ బికాస్ ప్రైవేట్ లేదు, బట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్లో సిద్దిపేట దాకా తీసుకొచ్చుకున్నారు. పోయిన సంవత్సరం అబౌట్ 1.5 years బ్యాక్ సిద్దిపేటకు టచ్ అయిపోయింది. కేసీఆర్ది, కేటీఆర్ది కడుపు నిండింది. ఎందుకు కడుపు నిండింది? కరీంనగర్ ఇజం మీదనైతే ప్రేమ ఉండదు కదా వాళ్ళకు, వాళ్ళది మెదక్ ఇజం, వాళ్ళది సిద్దిపేట ఇజం. సో ఆయనకి వాళ్ళ కడుపు నిండింది, మంచిగా బిర్యానీ తిన్నట్టుగా హ్యాపీగా ఉన్నారు. మాకైతే టచ్ అయింది. వాళ్ళు కంటెస్ట్ చేసేదేమో ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్, బట్ వాళ్ళు పని చేసుకునేదేమో అక్కడికి. ఇప్పుడు కరీంనగర్ ఇజం అంటే ఎవరికి ఉండాలి? ఇక్కడ పుట్టినోనికి, ఇక్కడ పెరిగినోనికి, ఈ గడ్డ మీద ప్రేమ ఉన్నోనికి, ఈ గడ్డ మట్టిలో కలిసినోనికి. అయితే నాకు ఉండాలను, అయితే బండి సంజయ్కి ఉండాలి. నేనైతే ప్రజాప్రతినిధి కాలే, దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజాప్రతినిధి అయింది. మరి ఆయన చేయాల్సిన డ్యూటీ ఏందండి? కోట్లాడి సిద్దిపేట నుండి కరీంనగర్ టచ్ అయ్యేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతుందో ఫాస్ట్ గా డివాల్వ్ అయ్యేటట్టు చేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడితో ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతుందో ఫండ్స్ వచ్చేటట్టు చేసి కరీంనగర్ కి టచ్ చేసేది ఉండే కదా లైన్. ఎంత దౌర్భాగ్యం అండి, వాళ్ళు అక్కడ ఆపుకున్నారు. సిద్దిపేట నుంచి మొత్తం మళ్ళా ఇంకా లైన్ మొదలు కూడా కాలేదు. సో ఈ మహానుభావునికి ఈ కరీంనగర్ ప్రజలు పరితపిస్తున్నారు ఈ లైన్ కోసం అన్న విషయం కూడా అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేదు. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో మనోభావాలు ఎక్కిస్తాము, ఓట్లేస్తారు, అయిపోతుంది. నాకు ఇది అవసరం లేదు. ఎఫ్ గ్రేడ్ను డిగ్రేడ్ చేయడు, ఉప్పల్ స్టేషన్ను ఉప్పల్ బ్రిడ్జ్ని 5 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేడు, తిగలగుట్టపల్లి బ్రిడ్జ్ ఏదైతుందో 5 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేడు, ఏడిపిస్తాడు పబ్లిక్ను. సిద్దిపేట హైదరాబాద్ నుంచి వచ్చే లైన్ ఏదైతుందో సిద్దిపేట కాడికి వాళ్ళు ఆపుకుంటే ఏదైతుందో సపరేట్ కూర్చుంటాడు, ఒక్క పత్రం రాయడు, ఒక్క పని మీద పర్సువేజన్ కు ప్రయత్నం చేయడు, ఒక్క పని మీద కన్విన్సింగ్ కు ప్రయత్నం చేయడు. అది రైల్వే స్టేషన్, రైల్వే లైన్స్, రైల్వే స్టేషన్ అభివృద్ధి మన గనుని పని. అండ్ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన స్మార్ట్ సిటీ గురించి. సో ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదైతుందో యాక్చువల్గా హైదరాబాద్ సెలెక్ట్ అయింది స్మార్ట్ సిటీకి. సో కేసీఆర్ గారు ఏమన్నారంటే, మన కరీంనగర్ అయితే బాగుంటుంది, హైదరాబాద్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చినా అది కనబడదు, సో కరీంనగర్కి కొన్ని ఫండ్స్ ఇస్తే కరీంనగర్ కొంచెం డెవలప్ అయినట్టు కనిపిస్తుంది అని చెప్పి అప్పుడు వినోద్ కుమార్ సార్ వాళ్ళు ఉన్నప్పుడు కరీంనగర్కి స్మార్ట్ సిటీని ప్రకటించడం జరిగింది. సో ఆ స్మార్ట్ సిటీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు పనులు అయినాయి అనుకుంటున్నారు? ఇప్పుడు వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ కు స్మార్ట్ సిటీ అయితే మేము కరీంనగర్ కు తీసుకొచ్చినాం. అది భారతదేశంలో 100 స్మార్ట్ సిటీస్ ఇచ్చినారు. ఢిల్లీకి ఇచ్చిండ్రా స్మార్ట్ సిటీ? ముంబైకి ఇచ్చిండ్రా? బెంగళూరుకి ఇచ్చిండ్రా? చెన్నైకి ఇచ్చిండ్రా? కలకత్తాకి ఇచ్చిండ్రా? బికాస్ దే ఆర్ ఆల్రెడీ మెగా సిటీ. They don't need to be upgraded with these funds. స్మార్ట్ సిటీ అంటే 1000 కోట్ల ఫండ్స్ ఇచ్చి ఆ సిటీని ఏదైతుందో అప్గ్రేడేషన్ చేయాలి. ఆ సిటీలో అమ్యూనిటీస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ చేయాలి అన్నప్పుడు గ్రేడ్ 2 సిటీస్ నే సెలెక్ట్ చేసుకున్నారు. భారతదేశం మొత్తం వీళ్ళు చేసిన ఘనకార్యం ఏమీ లేదు. అండ్ కరీంనగర్ రావడానికి కూడా వీళ్ళు చేసిన ఘనకార్యం ఏం లేదు. ఆటో పైలట్ మోడ్ లో సెలెక్ట్ అయినాయి. 100 సిటీస్ లో 100కు 100 బీజేపీ పార్లమెంట్ మెంబర్ ఉన్న కానీ ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం ఉన్న కనీసం 20-30 ఆపోజిషన్ మెంబర్స్ ఉన్న కాడ కూడా ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రంటే
ఆ సిటీ ఆ స్టేజ్కి వచ్చింది, దానికి ఫండింగ్ ఇస్తే అది కొంచెం అప్గ్రేడ్ అవుతుంది అని చెప్పి బ్యూరోక్రాట్స్ ప్రపోజల్స్ ఇచ్చిండ్రు. ఆ రకంగా యాదృచ్ఛికంగా ఆటో పైలట్ మోడ్ లా కరీంనగర్కి వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు, వినోద్ కుమార్, కేసీఆర్ చేసింది ఏమీ లేదు దాంట్లో. ఓకే వచ్చింది, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, గుడ్, కరీంనగర్ గాట్ స్మార్ట్ సిటీ. వచ్చినాక ఆ ఎగ్జిక్యూషన్ లా గ్రౌండింగ్ లా ప్రాపర్ గా చేయాల్సిన అవసరం ఉంది కదా. పార్ట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్, పార్ట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్, టెండర్స్ అవి ఇవి చేసినారు. మొత్తం కరీంనగర్ కోడైకి వస్తుంది 30% కమిషన్ తీసుకుంటున్నారు స్మార్ట్ సిటీ వర్క్స్ లో. డ్రైన్స్ లా కానీ, డ్రైన్ టెండర్స్ లో కానీ, రోడ్ టెండర్స్ లో కానీ, డంప్ యార్డ్ టెండర్స్ లో కానీ 30% తీసుకుంటున్నారు. బండి సంజయ్ గారు ఎంపీ అయినారు, 5 ఏళ్లకెళ్ళి ఎంపీగా ఉన్నారు. ఈ 5 ఏళ్ల నుంచే వర్క్స్ నడుస్తున్నాయి. బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి లాస్ట్ పార్ట్ లో ఆ స్మార్ట్ సిటీ వచ్చింది, ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అవుతుంది. బండి సంజయ్ గారి డ్యూటీ ఏంటండి, ఇప్పుడు దాన్ని విజిలెంట్ గా మానిటర్ చేయాలి. ఆ కమిషన్ 30% కాకుండా ప్రాపర్ గా డివాల్వ్ అయిన ఫండ్స్ వర్క్ కు మంచిగా పోయి క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా బాగుండేటట్టు చూడాలి. పార్లమెంట్ మెంబర్ కు ఒక పొజిషన్ ఇస్తారు, ఏంటి అని అంటే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ పార్లమెంట్, రెస్పెక్టివ్ పార్లమెంట్ మెంబర్. దాన్ని ఎవ్రీ మంత్ కన్వీన్ చేసి అఫీషియల్స్ అందరు కంపల్సరీగా మ్యాండేటరీగా రావాలి. ఎవ్రీ మంత్ కన్వీన్ చేసేది అవుతుందో అఫీషియల్స్ తో రివ్యూ చేసి ఎక్కడన్నా కమిషన్స్ తీసుకున్నారు, ఆ టెండర్స్ లో ఇట్లా జరిగింది, అవినీతి జరుగుతుంది అంటే టెండర్ క్యాన్సిల్ చేయించి రీటెండరింగ్ పెట్టి కాంట్రాక్టర్ ను పిలిచి కాంట్రాక్టర్ తో మాట్లాడి ఏ రకంగా చేస్తున్నాడు, నాణ్యత లోపిస్తుందా, సరిగ్గా చేస్తలేడా అని కాంట్రాక్టర్స్ కు వార్నింగ్ ఇచ్చి ఇది చేయాలి. మొత్తం 5 years టర్మ్ లో ప్రతి నెల ఒకసారి పెట్టాలంటే 60 పెట్టాలి కదండి మీటింగ్. బండి సంజయ్ మొత్తం 5 years లో 2 పెట్టిండు, 2 ఓన్లీ 2 విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్స్. రెండోది ఇప్పుడు కరీంనగర్ కోడైకి వస్తుంది, కరప్షన్ టూ మచ్ గా ఉంది స్మార్ట్ సిటీలో. మరి బండి సంజయ్ యాజ్ పార్లమెంట్ మెంబర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఒక లెటర్ రాయొచ్చు కదా, స్మార్ట్ సిటీలో చాలా అవినీతి జరుగుతుంది, మీరు వచ్చేదైతుందో నేను ఎంక్వైరీ చేయండి. చీటింగ్ మాటికి సిబిఐ అంటాడు, చీటింగ్ మాటికి ఈడీ అంటాడు. మరి స్మార్ట్ సిటీ అవినీతి గురించి ఒక్క ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజేషన్ కు లెటర్ పెట్టలేదు, వాళ్ళని రమ్మని అడగలేదు, వాళ్ళని ఎంక్వైరీ చేయమనలేదు. ఇప్పుడు కరీంనగర్ ప్రజలు మొత్తం మంది ఏదైతుందో ఈ 30% లో మ్యాచ్ ఫిక్సింగ్ అయినాడు, సగం ఆయనకు సగం వీళ్ళకు అని మాట్లాడుకుంటున్నారు. నిజం దేవుని తెలుసు. నువ్వు ఎంక్వైరీ చేయమనకపోవడమే ప్రజలు ఈ దిశగా ఆలోచిస్తుంటారు. అదర్వైజ్ నువ్వు ఎంక్వైరీ చేయమంటే ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని కన్వీన్ చేస్తే ప్రజలు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తారు? ప్రజలు ఆటోమేటిక్ గా దే ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ డూయింగ్ మ్యాచ్ ఫిక్సింగ్, యు ఆర్ కొల్యూడింగ్ విత్ దెమ్ అండ్ యు ఆర్ గెటింగ్ యర్ కిక్ బ్యాక్స్. సో స్మార్ట్ సిటీ విషయంలో 101% ఏదైతుందో బండి సంజయ్ డిడ్ డూ జస్టిస్. అవినీతి కండ్ల ముందు జరుగుతూ ఉంటే, దౌర్జన్యంగా జరుగుతూ ఉంటే, నాణ్యత లోపిస్తే, ఈ రోజు మీరు కరీంనగర్ రోడ్ల మీద పోండి, కరీంనగర్ ఇజం కదా, మీ ఫోటోలు మీరు పెట్టాలి, డ్రైన్స్ ఎట్లా ఉన్నాయి, అదే స్మార్ట్ సిటీ కింద చేసినాయి, రోడ్స్ ఎట్లా ఉన్నాయి. డంప్ యార్డ్ ఉందండి, డంప్ యార్డ్ ఏదైతుందో అసలు ఆ దానికి ఒక టెండర్ చేసినారు. ఒక 3 years వెళ్ళి అక్కడ ప్రతి సంవత్సరం సమ్మర్ ఏదైతుందో ఒక ఏదో నిప్పు రాజుకొని అగ్ని ఫైర్ ఎమనేట్ అవుతుంది, చాలా స్మోక్ వచ్చి అక్కడ కనీసం ఒక 20-30 వేల మందికి మొత్తము ఈ బ్రాంకల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి కాలుష్యం వెదజల్లుతా ఉంటే హైయెస్ట్ ప్రయారిటీ పెట్టి డంప్ యార్డ్ ను ఏదైతే మనము ఎక్స్పర్ట్స్ ఏదైతే చెప్పినారో ఆ డంప్ ని తీసుకుపోయి ఇంకొక అడికి తీసుకుపోయి అక్కడ పవర్ జనరేషన్ ఆ డంప్ తోని చేసే సిస్టమ్ కు ఒక కాంట్రాక్టర్ చేసిన టెండర్ వాడు చేయట్లేదు. 3 years కెళ్ళి సఫరింగ్ అవుతుంది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి?
హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇటువంటి ఏదైనా ఫార్వర్డ్ కంట్రీస్లో ఇటువంటివి చేస్తే వాడిని ఉరి తీస్తారు, ప్రజాప్రతినిధిని గిలెటిన్ చేస్తారు, ఉరి తీస్తారు, నిలబెట్టి నువ్వు ఇది కూడా అటెండ్, బికాస్ నువ్వు ఎంతమందిని చంపేస్తున్నావు. వాళ్ళకి బ్రాంకల్ ఇన్ఫెక్షన్స్ అయితే, వాళ్ళకు మొత్తం కాలుష్యంతో లోపల మొత్తం ఏదైతుందో అదైపోతే, నువ్వు కనీసం ఏదైతుందో ఒక 20,000 మంది 30,000 మందిని చంపేసే పాపాత్మునివి నిలబెట్టి ఉరి తీస్తారు వేరే ఫార్వర్డ్ కంట్రీస్లో అయితే. అసలు ఎన్నడన్నా పట్టించుకున్నాడా? ఒక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడా? పోనీ డంప్ యార్డ్తో ఇంత సఫరింగ్ ఉంది అని ఒక్కసారి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడా? ఒక్కసారి ఓదార్చినాడా పోయి? అసలు హౌ కెన్ ఎనీబడి లైక్ దట్? హౌ కెన్ యూ బీ సో కాల్లెస్? మనం ప్రతినిధి అయింది ప్రజల కోసము, ప్రజల కష్టాల కోసము, ప్రజల కష్టాలు తీర్చేయటానికి, ప్రజలకు సేవ చేసేటానికి ఉండాలి. కానీ నీ కళ్ళ ముందు అంత దారుణం జరుగుతూ ఉంటే, నువ్వు ప్రజాప్రతినిధి అయ్యి ఉండి, నువ్వు ఇంత పెద్ద లీడర్ అయ్యి ఉండి, నువ్వు పోయి ఇమీడియట్గా ఆ ప్రాబ్లం నువ్వు విత్ ఇన్ 3 months, విత్ ఇన్ 4 months ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసి ఆ ప్రజలకు ఏదైతే ఉందో సాంత్వన ఇవ్వాలి, అలివియేట్ చేయాలి ప్రాబ్లం. అది చేయకుండా ఉంటే మళ్ళీ నువ్వు ఓట్లకు వచ్చేది అవుతుందో నాకు ఓట్లు వేయండి అని. ఐ డోంట్ నో హౌ యూ కెన్ డూ దాట్. సో నెక్స్ట్ ఏంటంటే కరీంనగర్ డెవలప్మెంట్ గురించి. సో అన్ని పార్ట్స్ ఆఫ్ ద సిటీ చూస్తే ఇప్పుడు ఇటు సైడ్ పద్మనగర్ సైడ్ ఏంటంటే అంటే జనాల నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి అక్కడ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ అదేంటంటే ఆల్మోస్ట్ సిటీ అయిపోయింది, సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది అది. సో పద్మనగర్లో మనకు వాల్మార్ట్ వచ్చింది అక్కడ. సో ఇట్లాంటి ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అక్కడ ఎందుకు డెవలప్ కావట్లేదు అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ. లైక్ ఆంబోతుల వీర్యకణాల సేకరణ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అక్కడ. సో అది అంత సిటీలో మనకు అవసరం లేదు. యాక్చువల్ అది బయటికి షిఫ్ట్ చేసినా సరిపోద్ది. బట్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ చేయబట్టి మనకు అక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ అనేది డెవలప్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో అటు సైడ్ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఇటు సైడ్ రెంట్స్ రావట్లేదు, జనాల ఫ్లో లేక. అటు సైడ్ ఉన్నాయి ఏంటంటే నార్మల్ స్కూల్స్ ఉన్నాయి అటు సైడ్. ఆ స్కూల్స్ తోనే వాళ్ళకి ఈ రెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఈ దాని గురించి మీ ఒపీనియన్ ఏమన్నా? అంటే పద్మనగర్ సైడ్ బెల్ట్ ఏంటి అంటే 40 years బ్యాక్ దట్ వాజ్ ద పెరిఫెరల్ ఏరియా ఆఫ్ కరీంనగర్, సబర్బన్ ఏరియా ఆఫ్ కరీంనగర్. గ్రాడ్యువల్లీ ఏదైతే ఉందో కరీంనగర్ సిటీ కలిసిపోయింది పద్మనగర్కి, చింతకుంటకి. అప్పుడు అది పెరిఫెరల్ ఏరియా ఉండే కాబట్టి, సబర్బన్ ఏరియా ఉండే కాబట్టి, గవర్నమెంట్ ల్యాండ్ కూడా అక్కడ అవైలబుల్ ఉండే కాబట్టి అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కొన్ని సంస్థలను అక్కడ పెట్టాలి అని అంటే ఇమీడియట్లీ అక్కడ ఆ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. కరీంనగర్ డైరీకి కానీ, సెమెన్ కలెక్షన్ సెంటర్ కానీ, ఇటువంటి ప్లస్ ఒక ఇండస్ట్రియల్ ఏరియా కూడా డిక్లేర్ చేసింది అక్కడ. సో ఆ ఇండస్ట్రీస్కు కొంత అలాట్ చేసింది పద్మనగర్ ఏరియాలో. ఆ ఇండస్ట్రీస్ కొంత అక్కడ వచ్చినాయి ఆ టైంలో. సో గవర్నమెంట్ ఐడియా ఏంటంటే స్లోగా అది ఇండస్ట్రియల్ ఏరియా చేస్తే బాగుంటుందని. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు ఉన్న మార్క్ ఫెడ్ అనే సంస్థకు చైర్మన్గా ఉన్నప్పుడు వనస్పతి ప్లాంట్ అని అక్కడ పెట్టినారు. అక్కడ ఒక 100 acres అక్వైర్ చేసేసి ఆ వనస్పతి ప్లాంట్ పెట్టినారు. ఆ టైంలో ఏదైతే ఉందో అది చాలా పెద్ద ప్లాంట్ ఉండే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ప్లాంట్ ఉండే. ఆయిల్, వనస్పతి ఆయిల్ డిరైవేషన్ ప్లాంట్. ఇప్పుడు ఏదైతే ఉందో మీరు అన్న మాట చాలా కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వనస్పతి ప్లాంట్ అది నడవట్లేదు, దట్ హెస్ బికమ్ సిక్. సో ఆ ల్యాండ్ను బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్స్కు యూజ్ చేసుకునేటానికి మా తండ్రి గారు కరీంనగర్కు వాటర్ సప్లై రిక్వైర్మెంట్ చాలా డయర్ నెసెసిటీ ఉండే ఆయన శాసనసభ్యులు ఉన్నప్పుడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఆ టైంలో 35 years బ్యాక్ 60 కోట్ల రూపాయలు ఒక్క వాటర్ సప్లై ఒక్క టౌన్కి, విచ్ వాజ్ ద హయ్యెస్ట్. మొత్తం 294 శాసనసభ్యులల్లా ఏ శాసనసభ్యునికి కూడా అంత పెద్ద వాటర్ సప్లై స్కీమ్ ఇవ్వలే. ఈ కరీంనగర్కు నెక్స్ట్ 40 years వరకు వాటర్ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి ఆయన అంత పెద్ద స్కీమ్ డివైడ్ చేసి
విజయభాస్కర్ రెడ్డిని బాగా పెద్దగా కరీంనగర్ పిలిచి ఫెలిసిటేట్ చేసి కరీంనగర్ కావాల్సిన పనులన్నీ సాధించుకోవాలి ముఖ్యమంత్రిని ఫెలిసిటేట్ చేసి అని అది శాంక్షన్ చేయించుకున్నారు. ఈ రోజు వరకు కూడా కరీంనగర్ ప్రజలు తాగే నీళ్లు ఆయన చేసిన స్కీమ్ ద్వారా. మధ్యలో ఈ 40 ఏళ్లలో ఎవరు చేయలేదు. ఇక మనం అందరం తాగే నీళ్లు ఇప్పుడు కూడా రోడ్డు మీదకి పోయి అడిగితే జగపతిరావు గారి నీళ్ళే తాగుతున్నాం అంటారు. ఇప్పుడు అప్పుడు ఏం చేసినారంటే మార్క్ఫెడ్ ఈ వనస్పతి ప్లాంట్ ల్యాండ్ ఉంటే వాటర్ ట్యాంక్స్ కట్టేది ఉండే, 8 వాటర్ ట్యాంక్స్ ప్లేస్ లేకుండే ఆ వాటర్ ట్యాంక్స్ కు. ఆయన మా తండ్రి గారు ఎంత డైనమిక్ అంటే వనస్పతి ప్లాంట్ కు ఆయన ఉన్నప్పుడే కొన్నాడు అది మార్క్ఫెడ్ సంస్థ ద్వారా. కానీ ఇమీడియట్ గా మార్కెట్ కు ఒక లెటర్ రాస్తూ గవర్నమెంట్ కు ఒక లెటర్ రాస్తూ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాకముందే టెండర్ చేసేసి వాళ్ళ జాగల ఏ ఎమ్మెల్యే కూడా అంత ధైర్యం చేసి వాళ్ళు ఇంకా గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వలేదు, మార్కెట్ వాళ్ళు అప్రూవ్ ఇవ్వలేదు, వాటర్ ట్యాంక్ టెండర్ చేసేసినాడు, వాటర్ ట్యాంక్ కట్టేసినాడు. ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ల్యాండ్ ఉండే, ఎస్ఆర్ఆర్ కాలేజ్ ల్యాండ్ ఇవ్వాలంటే మళ్ళా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోవాలి, ఫైల్ క్లియర్ కావాలి, అది లాక్కొని వాళ్ళు ఇవ్వకముందే కట్టేసింది. అక్కడ మార్కెట్ కమిటీ ల్యాండ్ ఉండే, అది లాక్కొని వాళ్ళు ఇవ్వకముందే కట్టేసింది. అక్కడ రాంపూర్లో గిద్దె పెరుమాళ్ళు టెంపుల్, అది లాక్కొని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇవ్వకముందే లాక్కొని కట్టేసింది. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న ఆ సైడ్ డెవలప్మెంట్ గురించి. బట్ ఒక పని చెయ్యాలి అని అంటే ఏదైతుందో అప్పుడు ఆ జాగా అవసరం ఉంది ఈ పర్పస్ కు అని అన్నప్పుడు లాక్కొని ఆ పర్పస్ కి ఏదైతుందో యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు చెప్పిన దానికి ఏదైతుందో వనస్పతి ప్లాంట్ ను అక్కడ వేరే సంస్థలు మంచి సంస్థలు వచ్చేటట్టు, అక్కడ ఇంకా కార్పొరేట్స్ మంచి కార్పొరేట్ సంస్థలు వచ్చేటట్టు, ఆ కార్పొరేట్ సంస్థల ద్వారా కరీంనగర్ కు చాలా బెనిఫిట్ అయ్యేటట్టు ఆలోచించి ఆ ఏరియాను కూడా ఏదైతుందో కొంత అప్గ్రేడెడ్ రియల్ ఎస్టేట్ వాల్యూ స్టేజ్ కు తీసుకొచ్చి అక్కడ కూడా ఏదైతుందో నైస్ బ్యూటిఫుల్ గ్లాస్ ఫసాడ్ బిల్డింగ్స్ అలాంటివి వచ్చేటట్టు చేసి చేయడం న్యాయం. బట్ దానికి కొంచెం ప్రణాళికలు వేయాలి, దానికి గవర్నమెంట్ ను కన్విన్స్ చేయాలి, దానికి గవర్నమెంట్ ను పర్సువేడ్ చేయాలి, పేపర్స్ ప్రపోజల్స్ తయారు చేయాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయలేదు, ఇక్కడ ఉన్న ఎంపీ దద్దమ్మ కుంభకర్ణుడు నిద్రపోతాడు, ఆయనకి ఏమీ తెలియదు. సో ఒక ఎంపీ ఎవరన్నా ఆయన వికీపీడియా చూడండి ఓపెన్ చేసి, బండి సంజయ్ పార్లమెంట్ వెబ్సైట్ చూడండి, దాంట్లో అన్నమలై యూనివర్సిటీలో పీజీ డిస్కంటిన్యూడ్ అని పెట్టినాడు, అఫిడవిట్ లో కూడా అట్లనే పెట్టినాడు. పీజీ డిస్కంటిన్యూడ్ అంటే డిగ్రీయా? కాదండి, డిస్కంటిన్యూడ్. You enroll yourself into some course and you discontinue it. You still call yourself as a degree holder. You enroll into a college, you want to complete your degree, but you drop out for whatever reasons. Can you even claim that you are a degree holder? No, you cannot. Kada. So he says he is PG discontinued. Okay, he just wants to elevate himself that I have enrolled myself in PG. He doesn't declare below where he did his degree. డిగ్రీ ఎక్కడ చేసినాడు అక్కడ చెప్పట్లేదు వికీపీడియాలో కానీ పార్లమెంట్ వెబ్సైట్ లో కానీ. కింద ఇంటర్ ఎక్కడ చేసినాడు చెప్పట్లేదు. అంటే జనానికి ఒక డౌట్ ఏముంది, అసలు డిగ్రీ చేయలేదు. డిగ్రీ చేయలేదు కాబట్టి ఈ అన్నమలై యూనివర్సిటీ పీజీ డిస్కంటిన్యూడ్ అని పెడుతున్నాడు. జనంలో అది అందరు ఏదైతుందో ఆయన ఇంటర్ కూడా పాస్ కాలేదు, 10th ఫెయిల్ అని చెప్పుకుంటారు. నేనే ఉన్నాను అఫిడవిట్ లో క్లియర్ గా పెట్టినా, నేను ఇంటర్మీడియట్ ఎక్కడ చేసింది పెట్టినా, నేను 10th ఎక్కడ చేసింది పెట్టినా, నేను డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ బిఏ ఆనర్స్ హిస్టరీ రామ్జాస్ కాలేజ్, నేను పీజీ ఎంబీఏ షాదహానా పీజీ ఇన్స్టిట్యూట్ కరీంనగర్. స్పెసిఫిక్ గా అలా పెట్టకపోతే అసలు మీకు ఎడ్యుకేషన్ మీద డౌట్ ప్రజలకు. అందుకే నువ్వు ప్రణాళికలు వేయలేకపోతున్నావు అని, అందుకే నువ్వు సెక్రటరీలతో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు అని, అందుకే నువ్వు రాయలేకపోతున్నావు డ్రాఫ్ట్స్ అని. సో ఇవన్నిటికీ ఏదైతుందో కొంత ఎంపీ అనేది ఆయన ఏదైతుందో కొంత తెలివితేటలు కంపల్సరీగా ఉండాలి.
ఇక్కడ అంటే నడిచిపోతుందండి. ఢిల్లీకి పోతే హిందీ ఇంగ్లీష్ కూడా రాకపోతే ఎట్లా బతుకుతాం? పార్లమెంట్లో ఏమని మాట్లాడతాం? మనం మాట్లాడింది వానికి ఏం అర్థం కావాలి? ఎదుటోనికి కూడా అర్థం కావాలి కదా. మనం కనీసం హిందీ మాట్లాడితే, హిందీ అండర్స్టాండ్ చేసుకుంటే, ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఈయనది ఒక వీడియో నేను చూసిన. ఒక ఇండియాలో ఉన్న జర్నలిస్ట్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. హిందీలో పెద్ద ప్రశ్న అడిగింది. అప్పుడు ఎస్ఎస్సి పేపర్ లీక్ కేసులో ఈయనను అరెస్ట్ చేసినారు. పేపర్ లీక్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. ఈయన ఏదైతే ఉందో ఫేమస్ అయ్యటాని కోసం గవర్నమెంట్ ఫంక్షనింగ్ చాలా బాగాలేదు అనేటానికి ఒక పేపర్ లీక్ ఈయనే ప్రోద్బలం చేసి, ఈయనే ఏదైతే ఉందో కొంతమందితో మాట్లాడి అది లీక్ చేయండి, లీక్ చేస్తే గవర్నమెంట్ బద్నాం అవుతుంది, బద్నాం అయితే నాకు బెనిఫిట్ వస్తుంది అనే స్టైల్లో చేసినాడు అని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేసినారు. దాంట్లో కొంత ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి. సో ఆ విషయంలో ఏమైంది అని అంటే, ఒక జర్నలిస్ట్ ఈయన దగ్గరికి వచ్చి ఆమె హిందీలో అడిగింది ప్రశ్న. సో అది మార్కెట్లో ఉన్నది ఆ వీడియో. అసలు ఏం మాట్లాడుతుండో ఆయన దగ్గర బేసిక్ హిందీ కూడా లేదు. ఏమో అన్నాడు. అట్లనే ఇంకో జర్నలిస్ట్ ఆయనను మీ తండ్రి గారు ఏం చేసేవారని అడిగినాడు మీలాగే ఒక ఇంటర్వ్యూలో. మా తండ్రి గారు టీచర్ అన్నాడు. ఎక్కడ పనిచేసేవారు అన్నాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఏదన్నా నాలిక తిరుగుతలేదేమో అని చెప్పి కన్ఫ్యూజన్ అయిపోయి పరేషాన్ అయ్యి మీ తండ్రి గారు ఏమన్నారు అని మళ్ళీ అడిగాడు. టీచర్ అన్నాడు. ఎక్కడ పనిచేసేవారు మళ్ళీ ఒకసారి చెప్పండి, డిపార్ట్మెంట్ ఏది అని అన్నాడు. ఇరిగేషన్ అన్నాడు. అప్పుడు ఆయన పరేషాన్ అన్నట్టు. అంటే బండి సంజయ్ అనేట ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు పనిచేస్తారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు పనిచేస్తారు అని అనుకుంటున్నాడు. మరి అది ఆయన స్థాయి. అది ఆ స్థాయిలో ఏం పనులు ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి మీరు? పద్మనగర్ను డెవలప్ చేయాలి అని అంటే, పద్మనగర్ను కొంత రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పెంచాలి అంటే, పద్మనగర్ నువ్వు అప్గ్రేడ్ చేయాలి అని అంటే ఆయనకి అంత ఆలోచన ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి? ఇంకో క్వశ్చన్ ఏంటంటే రోడ్ వేస్ గురించి, కనెక్టివిటీ టు కరీంనగర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ లైక్ హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఇప్పుడు అటు సైడ్ జగిత్యాల కానీ. సో ఈ జగిత్యాల అయితే ఇంకా చాలా కొండగట్టు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా నేర ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే మనకు ఒక 4 వే ఉన్నట్టే గానీ అది మనకి సిద్దిపేట వరకు అసలు హారిబుల్ అనమాట. ఇప్పుడున్న పరిస్థితి టోల్ గేట్లు అయితే వసూలు చేస్తున్నారు, టోల్ చార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు టోల్ గేట్స్ దగ్గర. బట్ ఏంటంటే ఆ కర్వ్స్ కానీ, ఆ బంప్స్ కానీ చాలా అంటే వరస్ట్ అంటే వితౌట్ మెయింటెనెన్స్ లేకుండా తయారైపోయింది. సో దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు నేషనల్ హైవేస్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అని యూనియన్ గవర్నమెంట్ లో ఉంటది. నితిన్ గడ్కరీ గారు మినిస్టర్. ఆ నేషనల్ హైవేస్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉజ్జయిన్ అని మధ్యప్రదేశ్ లో ఒక ప్లేస్ ఉంది. దానికి ఎంపీ ఉన్నాడు ఒక ఆయన, బీజేపీ ఆయన. నాలాగా భారీ కాయం ఆయనది కూడా. ఆయన ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాడు నాకన్నా. నేను 130, 125, 130 దరిదాపులు ఉంటే ఆయన 150 ఉన్నట్టున్నాడు. ఆయన నితిన్ గడ్కరీ దగ్గరికి పోతే నాకు ఫండ్స్ కావాలి, నేషనల్ హైవే అభివృద్ధి చేయాలి ఉజ్జయిన్లా, ఒక్క 8 లేన్ రోడ్ అన్నా నేను తీసుకుపోవాలి, తక్కినవన్నీ 6 లేన్ రోడ్స్ చేయాలి అని చెప్పి అడిగితే, నువ్వు పని చేయి, నువ్వు ఫస్ట్ వెయిట్ దిగు, నువ్వు వెయిట్ దిగితే నువ్వు కిలోకు 1000 రూపాయలు, 1000 కోట్లు ఇస్తా, 1 కిలో దిగితే 1000 కోట్లు ఇస్తా అని ఒక ఛాలెంజ్ పెట్టిండు. ఛాలెంజ్ పెడితే ఈయన ఏం చేసిందంటే, పాపం కష్టపడి, ఇప్పుడు నేను ఎలక్షన్లో ఎట్లా కష్టపడతాను, వెయిట్ దిగేయటానికే కష్టపడతాను. సో అట్లా ఏదైతుందో 20 కిలోలు దిగింది అంటే 20,000 కోట్లు కావాలి. సరే 20,000 కోట్లు కాకుండా మళ్ళీ ఏదైనా పోయి అడిగింది, నాకు 20,000 కోట్లు ఇయ్యాలి. సరే 20,000 కోట్లు కాకుండా నీకు కూడా హెల్త్ బాగా అయింది కదా నేను ఛాలెంజ్ పెట్టుడుతోనే, సో ఆ రకంగా ఏదైతుందో నేను బెనిఫిట్ చేసిన ఆల్రెడీ నీకు, సరే నువ్వు ఇంత కష్టపడి చేసినావు కదా, ఒక 5,000 కోట్లు ఇస్తా అని ఇచ్చిండు. బండి సంజయ్ గారు ఏదో రకమైన ఛాలెంజ్ అయితే నితిన్ గడ్కరీతో చేయాల్సి ఉండే కదా. ఈ రకం కాకుండా నేను చాలా బక్కగా ఉన్నా, నేను పెరుగుతా, 1 కిలో పెరుగుతుంది తీయండి అని చెప్పి ఒక 10 కిలోలు పెరిగేది అవుతుందో 10,000 కోట్లు పట్టుకొస్తే
ఆయనకు కాలు మొక్కుదురు కదా, ఆయనకు పాలాభిషేకం చేద్దరు కదా. ఒక్క నయా పైసా తెలియదు. 8 లేన్ రోడ్ అంటే ఏందో తెలియదు పాపం, 6 లేన్ రోడ్ అంటే ఏందో తెలియదు, ఎక్స్ప్రెస్ వే అంటే ఏందో తెలియదు. బేసిక్ అవగాహన లేకపోతే, ప్రపోజల్ ఇవ్వకపోతే, అసలు నితిన్ గడ్కరీని బండి సంజయ్ స్థాయికి మా కరీంనగర్కి ఒక్కసారి రండి. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందే చెప్పిన మా తండ్రి జగపతిరావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఇక్కడికి పట్టుకొచ్చి ఫెలిసిటేట్ చేసి ఇక్కడ ఒక వాటర్ సప్లై స్కీమ్ 40 ఏళ్ళకి సరిపోయేది తీసుకున్నారు. అక్కడ ఒక 220 kV సబ్ స్టేషన్ వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే దుర్షేడ్లా తీసుకొచ్చినారు. ఉజ్వల పార్క్ శాంక్షన్ చేయించుకున్నారు, ఆటో నగర్ శాంక్షన్ చేయించుకున్నారు, లారీ అసోసియేషన్ శాంక్షన్ చేయించుకున్నారు, ఎన్జిఓలకు ల్యాండ్ భవనం శాంక్షన్ చేయించుకున్నారు, ప్రెస్ కు ల్యాండ్ భవనం శాంక్షన్ చేయించుకున్నారు. ఎన్నో 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 ఒక 100 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. ఒక్కసారన్నా నితిన్ గడ్కరీని తీసుకొచ్చిందా అండి కరీంనగర్కు? ఒక్కసారన్నా రైల్వే మంత్రిని తీసుకొచ్చిందా అండి కరీంనగర్కు? వాళ్ళు మంత్రి స్థాయిలో వస్తే ఏమవుతుందనంటే, మనం ఒత్తిడి పెట్టి వాళ్ళతో ఏదైతుందో మా పరిస్థితి చూడండి, మా రోడ్డు పరిస్థితి చూడండి, మా టోల్ గేట్ల పరిస్థితి చూడండి అని చెప్పి మీరు ఇక్కడనే శాంక్షన్ చేయాలి అని చెప్పి ఒత్తిడి చేసి తీసుకుంటాం. ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, పార్లమెంటు మెంబరు పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగే హక్కు ఉంటుంది. నా ఏరియాకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ క్వశ్చన్స్ ఏం చేస్తామంటే, మనం రెగ్యులర్గా క్వశ్చన్స్ ఏదైతుందో ఫ్రేమ్ చేసి అడుగుతూ ఉంటాం. పార్లమెంట్లో సిస్టమ్ ఏంటంటే, పార్లమెంట్ మెంబర్ అడిగిన క్వశ్చన్ను ఖచ్చితంగా మినిస్టర్ జవాబు చెప్పాలి దానికి. సో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నప్పుడు 850 ప్రశ్నలు అడిగారు 5 ఏళ్లలో. భారతదేశ యావరేజ్ 250, తెలంగాణ యావరేజ్ 200. బండి సంజయ్ గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు 53. అత్యంత కనిష్టం భారతదేశంలోనే 543 మంది ఎంపీలల్లా లోయెస్ట్ అడిగింది బండి సంజయ్ గారు క్వశ్చన్స్. నువ్వు క్వశ్చన్స్ సపోజ్ నేను కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా అనుకోండి, మంత్రి ఏం చేస్తాడంటే, అరే నువ్వు ఏంది భయ్ ఇట్లా నువ్వు నన్ను క్వశ్చన్స్ అడిగితే నాకు 150 పనులు ఉన్నాయి, నేను క్యాబినెట్ మినిస్టర్ను, నా మినిస్ట్రీ నడుపుకోవాలి, నేను భారతదేశం మొత్తం తిరగాలి, నేను అఫీషియల్స్తో రివ్యూస్ పెట్టుకోవాలి, నువ్వు ఊకే నీ ప్రశ్న వస్తా ఉన్నది, 4 రోజులకు ఒకసారి ప్రశ్న వస్తే నేను పార్లమెంట్లో వచ్చి జవాబు చెప్పే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నావు, మస్తు టైం వేస్ట్ అవుతుంది, నాకు నీ దండం పెడతా, నీకేమైనా కావాలన్నా చెప్పు అని అంటే, నాకు ఒక 500 కోట్లు కావాలి, నాకు ఒక 300 కోట్లు కావాలి, నేను నీకు రిలీఫ్ ఇస్తాను, నువ్వు నాకు రిలీఫ్ ఇయ్యి. గీ మ్యాచ్ ఫిక్సింగ్ చెయ్యి. ఇక్కడ గంగుల కమలాకర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గ్రెనైట్ల ఈడీకి పిటిషన్ ఇస్తా, మళ్ళా గంగుల కమలాకర్తోని మ్యాచ్ ఫిక్సింగ్ అయితే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంటా. ఒక బేతి మహేందర్ రెడ్డి అని అడ్వకేట్ తో ఏదైతుందో కేసు వేయిస్తా గ్రెనైట్ మీద, ఈడ మ్యాచ్ ఫిక్సింగ్ కాగానే ఆ కేసు విత్డ్రా చేస్తా. స్మార్ట్ సిటీలా అవినీతి అయితే ఉంటే ఏదైతుందో నేను రిపోర్ట్ చెయ్య, గంగుల కమలాకర్తో మ్యాచ్ ఫిక్సింగ్. గదెందుకు గీ మ్యాచ్ ఫిక్సింగ్ చెయ్యి. ఇప్పుడు ఆ మినిస్టర్తో ఏదైతుందో నేను ప్రశ్నలు వెయ్యా, మరి నేను ప్రశ్నలు వేయనందుకు ఏదైతుందో నువ్వు నాకు 300 కోట్లు ఇయ్యి నా కరీంనగర్కు. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే నీకు పాలాభిషేకం చేస్తారు. ఇప్పుడు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ చేయక ఈ దరిద్ర మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుంటా చేరి, ఈ దరిద్ర మ్యాచ్ ఫిక్సింగ్లు చేసి కరీంనగర్కు అభివృద్ధి ఏమీ చేయకుండా, నేషనల్ హైవేస్ ఏమీ రాకుండా, ఒక 8 లేన్ రోడ్ లేదు, ఒక 6 లేన్ రోడ్ లేదు, ఒక ఫండింగ్ వచ్చింది లేదు, పడలేదు, దరిద్రంగా తయారు చేస్తే మళ్ళీ వచ్చేది అవుతుందో మనోభావాలు రేకెత్తించి మళ్ళీ నాకే ఓటేయండి అంటే, మళ్ళీ 5 ఏళ్ళు కరీంనగర్ ఏదైతుందో సాగు చావాలి, నువ్వేదైతుందో మంచిగా పన్నీరుతో స్నానం చేయాలి. ఇదేనా కరీంనగర్ కావాల్సింది? సో ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, ఎట్లా అంటే మనకి ఇది నేషనల్ వైడ్ ఇష్యూ. ఇప్పుడు ఎట్లా అంటే జనాలు కొన్ని సంవత్సరాల నుంచి ఈ పెట్రోల్ ప్రైసెస్ ఏదైతే ఇంక్రీజ్ అయినాయి, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఈవెన్ గ్యాస్ కానీ, ఇంకా సిఎన్జి అని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, దానికి అసలు మనకి క్రూడ్ ఆయిల్తో సంబంధం లేదు. సో దాని రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది డే బై డే. సో దీనిపైన ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే మీరు దీనిపైన ఏం చేస్తారు, మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు 2014 గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిందండి బీజేపీకి. ఆ రోజు ముడి చమురు క్రూడ్ ఆయిల్ $110 ఉండే. ఆ రోజు పెట్రోల్ డీజిల్ ప్రజలకు ఏదైతుందో 65 రూపాయలకు ఇచ్చిండ్రు. ఈ రోజు
రష్యా యుక్రెయిన్ వార్ జరగడంతో, రష్యా మీద శాంక్షన్స్ పెట్టడంతో, బయట రష్యా ఏదైతుందో దాని ముడి చమురు అమ్ముకోలేకపోవడంతో, భారతదేశం రష్యాతో ఒప్పందం చేసుకోవడంతో $80 వస్తుంది. మరి $80 ముడి చమురు దొరుకుతా ఉంటే ₹105 ఎందుకు ఉండాలండి? ఇప్పుడు సామాన్యుని గురించి కూడా ఆలోచించాలి కదా. సామాన్యునికి ఉన్న కష్టం గురించి కూడా ప్రభుత్వం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేయాలి, గ్రోత్ చేయాలి, రోడ్ నెట్వర్క్స్ బిల్డ్ చేయాలి, రైల్వే నెట్వర్క్స్ బిల్డ్ చేయాలి. కానీ సామాన్యుని పొట్ట గురించి కూడా ఆలోచించాలి కదా. ₹105 ఉంటే సామాన్యునికి చాలా కష్టం అవుతుంది. సగటు భారతీయుడు ఏదైతుందో సంపాదించే దాంట్లో 20% ఏదైతుందో దానికే పోయిందనుకో మనీ, సంపాదన మొత్తం. వాడు ఎట్లా బతకాలి? ఆ దిశగా ఆలోచించుడు లేదు. 18% జిఎస్టీ ఏంటండి? 18% జిఎస్టీ వేసినాక ఫ్రిడ్జ్ కాస్ట్ ఎంత ఉండాలి, టీవీ కాస్ట్ ఎంత ఉండాలి, కుర్చీ కాస్ట్ ఎంత ఉండాలి? ₹100 ₹18 యాడ్ చేయబడుతుంది, ₹118 కాబట్టి సామాన్యునికి ఏవైతే సగటు జీవికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి మీద 12% చేయి, 5% టెక్స్టైల్స్ మీద 5% ఉన్నాయి, దీని మీద 5%, చీర తీసుకుపోయి 18%. ఎంత కష్టం కావాలి చెప్పండి? నిత్యావసర సరుకులు ఎంత పెరగాలి చెప్పండి? ₹180 కిరోసిన్ పోయింది. కిరోసిన్ ఏదైతుందో 80 నుంచి ₹100 ఉండాలి. సగటు జీవి ఎట్లా బతుకుతాడండి? ₹1200 గ్యాస్ సిలిండర్. సో సగటు జీవిని నడ్డి విరిచి రోజు శ్రీరామచంద్రమూర్తి పేరు చెప్తారు. శ్రీరామచంద్రమూర్తి అందరికీ దైవం. భారతదేశంలో 85% మంది హిందువులు ఉన్నారు. మనమందరం హిందువులమే. అందరము పూజ చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం. శ్రీరామచంద్ర స్వామికి అత్యంత ఇష్టమైంది, అత్యంత నిష్ఠతో చేసింది ఏంటి అని అంటే రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏంటంటే సామాన్యుల పొట్టగొట్టకపోవడం రామరాజ్యం. సామాన్యుడు సంతోషంగా ఉండడం, నిత్యావసర సరుకులు సామాన్యునికి అందుబాటులో ఉండాలి, ధరలు అందుబాటులో ఉండాలి. నువ్వు పొట్ట మొత్తం కొట్టి పేగులు తీసి మెడలేసుకుంటున్నావు, మళ్ళీ శ్రీరామచంద్రుడిని పేరెత్తుతున్నావు. శ్రీరామచంద్రుడు హ్యాపీ ఉంటాడా? పైకెళ్ళి శ్రీరామచంద్రుడు ఒక సామాన్యుని పొట్ట చీరి పేగులు తీసి మెడలు వేసుకొని బండి సంజయ్ను మోడీ గారు ఏదైతుందో శ్రీరామచంద్రుని పేరు తీసుకుంటుండ్రు, ఫోటో ఇస్తుండ్రు. రామచంద్ర స్వామి రామరాజ్యం ఉంటేనే హ్యాపీ అవుతారని జగమంతా తెలుసు కదా. శ్రీరామచంద్ర స్వామి ఎప్పుడన్నా అబద్ధం ఆడిందా జీవితంలో? మరి మోడీ గారు ఏదైతుందో 15 లక్షల రూపాయలు నల్లధనం తెచ్చి జన్ ధన్ ఖాతాలల్లో ధన్ వేస్తానన్నాడు. పడలేదంటే ఒక పచ్చి అబద్ధం కదా. శ్రీరామచంద్ర స్వామి హ్యాపీ ఉంటాడా అబద్ధం మాట్లాడితే? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఈ రోజు 30 లక్షల ఉద్యోగాలు కేంద్రీయ గవర్నమెంట్ సంస్థలలో ఖాళీగా ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయలేదు. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేటివి ఉన్నాయి, లాస్ట్ 5 years కెళ్ళి చేయలేదు. సో 20 కోట్ల ఉద్యోగాలు ఆయన నోటికెళ్ళి వెళ్ళిన హామీ, కనీసం 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. శ్రీరామచంద్ర స్వామి హ్యాపీ ఉంటాడా ఆ పచ్చి అబద్ధానికి? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా 2024 లోపు అన్నాడు. రెట్టింపు వదిలిపెట్టి సగానికి పడిపోయింది. రైతులు వచ్చి రైతు నల్ల చట్టాల మీద ఢిల్లీలో ధర్నా చేస్తే 1.5 years ధర్నా, 750 మంది రైతులు చనిపోయారు. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా ఎన్నడూ ఉండదు. అయినా నల్ల చట్టాలను అది చేసినాడు, ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు, అదొక అబద్ధం. శ్రీరామచంద్ర స్వామి హ్యాపీ ఉంటాడా? ఇవన్నీ ఏంటి అని అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడడం, నిత్యావసర సరుకులు ఆకాశానికి అంటియడం. అండ్ పోనీయండి, దేవుని నిష్టలో కూడా కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు అనుకుంటే ఆలయం కంప్లీట్ కాలేదండి. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగలేదండి. అసలు అక్షింతలు ఎప్పుడు పుడతాయండి? సీతారాముల వారి కళ్యాణం చేస్తే అక్షింతలు పుడతాయి.
రాముల వారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని మనం కొంత తలకాయ మీద వేసుకుంటాం, మన ఇంటికి తీసుకుపోయి మన పిల్లల తలకాయల మీద ఇస్తాం. ఇదేమో కళ్యాణం జరుగుతాయి. కళ్యాణం కాక కొత్తగా ఆలయం కడుతున్నాం అనుకోండి, ఆలయం కట్టినాక దేవుని ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఫస్ట్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఆలయం అక్కడ కంప్లీట్ కాలేదు, ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేసిన తర్వాత అక్షింతలు పుడతాయి. ఆ అక్షింతలను మొత్తం మంది తీసుకుంటాము. అవి బాగా ఏదైతుందో మనం తీసుకొచ్చి మనకు పుణ్యం దొరుకుతుంది, మనకు బాగా జరుగుతుంది అని చేస్తాం. ప్రాణ ప్రతిష్ఠ జరగకముందే, ఆలయం కంప్లీట్ కాకముందే బియ్యం తీసుకొని ఇంత పసుపు రాసి అక్షింతలు తీసుకోమ్మా, అక్షింతలు తీసుకోమ్మా, అక్షింతలు అందినాయమ్మ, అక్షింతలు అందినాయమ్మ అంటే ఎంత దౌర్భాగ్యం అండి. శ్రీరామచంద్ర స్వామి హ్యాపీ అవుతాడా? అక్షింతలు అందినాయమ్మ, బీజేపీకి ఓటేయమ్మ. రామచంద్ర స్వామి ఫోటో వచ్చిందా అమ్మ, బీజేపీకి ఓటేయమ్మ. రామచంద్ర స్వామి ఎందుకు హ్యాపీ అవుతాడు? ఇది ధర్మంగా చేస్తలేవు నువ్వు యాక్చువల్ గా పూజ చేసే పద్ధతిలో కూడా చేస్తలేవు, నిష్ఠతను కూడా చేస్తలేవు, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు, రామరాజ్యం కూడా ఇస్తలేవు. శ్రీరామచంద్ర స్వామి వీళ్ళ మీద అత్యంత ఆగ్రహంగా ఉన్నాడు. శ్రీరామచంద్ర స్వామి కూడా ఏదైతుందో రామరాజ్యం ఎవరిస్తారు వాళ్ళని దీవించాలి అన్న ఆలోచనలు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెట్రోల్ డీజిల్ ను 60 చేసేటానికి ప్రిపేర్డ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ జిఎస్టిని 12% 5% కుదించడానికి నిర్ణయించుకోనుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వెల్ఫేర్ మెజర్స్ ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఏదైతుందో చిదంబరం గారి నేతృత్వంలో మేనిఫెస్టో వేసినారు. ఆయన ఎకనామిస్ట్. సో 1,00,000 రూపాయలు ప్రతి మహిళకు వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్తుంది. నిరుద్యోగి కూడా డిగ్రీ పాస్ అయి ఉంటే 1,00,000 రూపాయలు భృతి ఇస్తామని అంటుంది ఉద్యోగం దొరికేదాకా. సో ఇదంతా రామరాజ్యం దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. శ్రీరామచంద్ర స్వామి దీవెనలు మాకే ఉన్నాయి. 100% రామరాజ్యం ఇచ్చేటోళ్ళనే దీవించే ఆలోచనలో ఉన్నారు స్వామివారు. వాళ్ళకి ఏదైతుందో పచ్చి అబద్ధాల కూరలకు అది రామచంద్రుడు చేసేదానికి అగేన్స్ట్ ఆలోచనలు ఉన్నోళ్ళు. సో రామచంద్రుడిని మార్కెటింగ్ ప్రమోషన్ కు వాడుకుంటున్న మీద ఆగ్రహంగా ఉన్నారు. తప్పకుండా మమ్మల్ని దీవిస్తారు శ్రీరామచంద్ర. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, కరీంనగర్ పొలిటికల్ సినారియోకి సంబంధించి. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇనిషియల్ గా మనకి ఏంటంటే బాగా వినబడ్డ పేర్లు బండి సంజయ్, నెక్స్ట్ వినోద్ కుమార్ గారు. సో అనూహ్యంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ప్రకటించడంతో పోటీ త్రిముఖంగా మారింది. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి? సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను బెస్ట్ T20 ప్లేయర్ను. నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ స్టాండర్డ్ ప్లేయర్ను. ధన కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కొట్ట, అన్బేరబుల్ కొట్టుడు, సిక్స్లే, అన్ని సిక్స్లే. మీరు రేసులు ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ రేసెస్ అవుతాయి, హార్స్ రేసెస్ అవుతాయి. 90% ఆఫ్ ద టైమ్స్ వెనక్కెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయనే గెలుస్తాడు, ముందు పరిగెత్తిన ఆయనే అలసిపోతాడు. వెనక్కెళ్ళి వచ్చిన ఆయన ఏదైతుందో ఇట్లా దాటి ముందుకు పోతాడు. గుర్రం కూడా ఏదైతుందో ఎప్పుడు వెనక్కెళ్ళి పరిగెత్తుకొచ్చింది ముందు పరిగెత్తింది అని దీని గ్యాస్ అవుట్ అయిపోతుంది. ఆల్రెడీ ఉరికి ముందు ఉరికి గ్యాస్ అవుట్ అవుతుంది. ఏదైతే బిహైండ్కి వెళ్ళి రన్నింగ్ వస్తుంది చూడు, ఇది దాటి ముందుకు పోతుంది 90% టైమ్స్. నేను ఆ టైప్ హార్స్ను, ఆ టైప్ అథ్లీట్ను. నేను మాకు కొద్దిగా లేట్గా డిక్లేర్ అయినా రాకెట్ స్పీడ్ తోని పరిగెత్తుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని దాటినా, వాళ్ళు ఆల్రెడీ వెనుకబడ్డారు, వాళ్ళ గ్యాస్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందుకు వచ్చిన, ఇంకా 4-5 రోజులు ఉంది. ఎక్కడో వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతా. 100% గెలుపు మాదే. నేను పెద్ద మెజార్టీతో గెలుస్తా, డౌట్ లేదు. ఎందుకంటే కరీంనగర్ కు వాళ్ళు ఏదన్నా చేసి ఉంటే కరీంనగర్ ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. కరీంనగర్ కు వాళ్ళు చేసింది ఏది లేదు, వాళ్ళు ఇది చేసినాము అని చెప్పడానికి ఏది లేదు. కాబట్టి ఏదైతుందో బండి సంజయ్ ఏదైతుందో నేనేం చేయలేదు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. శ్రీరాముని ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నాడు. నేనేం చేయలేదని ఆయనే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊర్లో మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినామండి. జాగా మేమే ఇచ్చినాము, టెంపుల్ కట్టినాము 50-60 ఏళ్ళ కింద.
కానీ మా ఊరికి మేము ఎప్పుడైనా పోతే ఆ మాట అసలు ఎత్తాం. వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినాము, మీరు మాకు ఓటేయండి అని అడగం. గా స్కూల్ మేము తెచ్చినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ హాస్పిటల్ మేము కట్టించినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. గా చెరువు మేము నింపినాము, సాగునీటి వ్యవస్థ చేసినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ రోడ్డు మేము తెచ్చినాము ఊరికి, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ తాగునీటి వ్యవస్థ తెచ్చినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఎందుకు చెప్పాలండి వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినాం మాకు ఓటేయండి? అట్లా దట్స్ నాట్ రైట్. మనకి ఏమీ చెప్పలేకపోతేనే దానికి రిసార్ట్ అవుతాం. బండి సంజయ్ మీరు చూస్తే మీరు అడిగిన ప్రశ్నలు నేషనల్ హైవేస్ తెచ్చిండ్రా? నితిన్ గడ్కరీ ఒక్కసారి వచ్చిండా? పీయూష్ గోయల్ ఒక్కసారి వచ్చిండా? రైల్వే మినిస్టర్ ఒక్కసారి వచ్చిండా? తేలవటపల్లి బ్రిడ్జ్ కంప్లీట్ అయిందా? ఉప్పల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందా? లేకపోతే ఏదైతుందో రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ అయిందా? హైదరాబాద్ నుంచి కరీంనగర్ రైల్వే కనెక్టివిటీ అయిందా? డంప్ యార్డ్ ప్రాబ్లం సాల్వ్ చేసిండా? స్మార్ట్ సిటీలో అవినీతి ఆపిండా? ఇవన్నీ ఉంటే డంప్ యార్డ్ ప్రాబ్లం నేను ఎట్లా సాల్వ్ చేసినా, ఈ 20-30 వేల మందికి ఏదైతుందో బ్రాంకల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఎట్లా చేసినా అని ధైర్యంగా చెప్పి ఒకటి అడుగుతాడు. అక్కడికి కూడా పోయి ఏమడుగుతుండు? డంప్ యార్డ్ పక్కకున్న వాళ్ళందరితో అమ్మ అక్షింతలు వచ్చినాయా? కొద్దిగా బీజేపీ కోట, శ్రీరాముని ఫోటో వచ్చిందా? కొద్దిగా బీజేపీ కోట. న్యాయమా చెప్పు? ఏ రకంగా న్యాయం? కరీంనగర్ ఇజం నడుపుతుంటారు మీరు. ఇదేం న్యాయము? ఇదేమి ధర్మము? ఇది ఎక్కడి ధర్మము? That's how things are. So let us see if Karimnagar people give me a chance. If they give me a chance, I will make Karimnagar Kohinoor. And that's my intention. I have plans. And నేను ఒక పర్సనల్ మేనిఫెస్టో కూడా డివైజ్ చేసుకున్నా. అపార్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ మేనిఫెస్టో, పర్సనల్ మేనిఫెస్టోలో నేను ఫర్ కరీంనగర్, అండ్ ఐ విల్ గివ్ యూ దట్ బుక్ నౌ. దాంట్లో ఏంటి అని అంటే ఒక ఉడత భక్తిగా ఏంటి అని అంటే, ఒక దేవుడు నాకు కొంత స్తోమత ఇచ్చిండు. నేను ఐ వాంట్ టు షేర్ దాట్ విత్ కరీంనగర్. దాంట్లో ఏదైతుందో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు నా సొంతగా నేను ప్రతి సంవత్సరము కరీంనగర్ ప్రజల కోసము, కరీంనగర్ ప్రాంతం కోసము స్పెండ్ చేయాలని ఆలోచనలో ఉన్న. ఒక 20 పాయింట్స్ రాసుకున్నా. ఇప్పుడు ఒక యాప్ కరీంనగర్ కోసం డెడికేటెడ్ యాప్ పెడదాం అనుకుంటున్నాం. కరీంనగర్ సహాయక్ యాప్ పేరు. నేను కరీంనగర్ సహాయకునిగా, నేను కరీంనగర్ సేవకునిగా, వెలిచాల సహాయక్ యాప్. యాప్ ద్వారా ఎవరన్నా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, ఏ సమస్య విషయమైనా. ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తాము. త్వరితగతిన ఏసేపీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. కే హబ్ అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా స్టార్ట్ చేసి స్టార్టప్స్ కు దోహదపడాలని ఉంది. దానికి ఒక 5 కోట్ల రూపాయల క్యాపిటల్ పెట్టి, దాంట్లో 1 కోటి రూపాయలు నేనే నా స్వయంగా ఇచ్చి, ఇంకో దాతల ద్వారా కొంత, కార్పొరేట్స్ ద్వారా తగ్గింది సేకరించి, గవర్నమెంట్ ద్వారా కూడా కొంత ఇప్పించి, అట్లానే ఏదైతుందో యంత్ర చేయుత అని చెప్పి 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 7 కాన్స్టిట్యున్సీస్కి ఏదైతుందో ఒక యూనిట్ ఆఫ్ మెషిన్స్ చొప్పున, జేసీబీ, బోర్వెల్ రిగ్, ట్రాక్టర్ ట్రైలర్, వాటర్ ట్యాంకర్, డోజర్, ఒక హార్వెస్టర్, డ్రోన్స్ అన్నీ కలిపి దరిదాపులో ఒక 3 కోట్ల రూపాయల వర్త్ ఒక యూనిట్. కాదు, ఇది జస్ట్ ఈ 3 కోట్ల రూపాయలు ఏదైతుందో ఈ మెషిన్స్ కొనేసి, ఈ మెషిన్స్ ఏదైతుందో ఆ రెస్పెక్టివ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, రెస్పెక్టివ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి, ఆ మెషిన్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఆ కాన్స్టిట్యుయెన్సీలో అంటే మొత్తం 7 కాన్స్టిట్యుయెన్సీ కలిపి 20 కోట్లు అవుతుంది. అవి నేనే స్వయంగా కొని కొత్త మెషిన్స్ పెడితే, ఇప్పుడు సపోజ్ ఈ పక్కకు వెదురుగట్ట అని విలేజ్ ఉంది. వెదురుగట్ట విలేజ్ లో ఒక పిల్ల కాలువ తెగిపోయింది, ఒక కట్ట ఏదైతుందో తెగిపోయింది. ఆ వెదురుగట్టకెళ్ళి భూపాలపట్నం పోయే రోడ్ కట్ అయింది. గవర్నమెంట్ దిశగా చూస్తే అప్పుడప్పుడు ఫండ్స్ ఉండవు, వాళ్ళకు వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఇమీడియట్ గా ఏదైతుందో ఆ ఎమ్మెల్యేకు ఈ యాప్ ద్వారా, ఇట్లా భూపాలపట్నంలో ఏదైతుందో ఈ పిల్ల కాలువ తెగిపోయింది, ఆ నీళ్లు మొత్తం వచ్చేదైతుందో కనీసం ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు పంట మొత్తం మునిగిపోతుంది అంటే ఏటను యాప్ ద్వారా వాళ్ళు తెలియజేయగానే విత్ ఇన్ 24 hours ఆర్ విత్ ఇన్ 12 hours ఈ మెషిన్స్ మొత్తం ఏదైతుందో అక్కడికి పోతాయి.
ఓకే. ఇమీడియట్ గా ఏదైతుందో దాన్ని రెక్టిఫికేషన్ చేస్తాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేసి వస్తాయి. సో ఇట్లా ఈ 20 కోట్లు పెట్టి నేనే ఆ మిషన్స్ ప్రొవైడ్ చేయదలుచుకున్నాను నా సొంత పైసలతో. ఓకే. అట్లానే 7 కాన్స్టిట్యున్సీస్ కు 7 బ్యూటిఫుల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టియదలుచుకున్నా. సో దాంట్లో కొంత నా డబ్బు పెట్టడము, కొంత దాతల ద్వారా సేకరించడం, కొంత గవర్నమెంట్ సహాయం, ల్యాండ్ కోసం గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ చేయించడం, అక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏదైతుందో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్, వాళ్ళకు సరిపోయే మెడిసిన్స్, మంచి ఫుడ్, మంచిగా వాళ్ళ ట్వైలైట్ ఇయర్స్ ఏదైతుందో హ్యాపీగా ఉండేటట్టు చేయడం, ఒక 7 ఓల్డ్ ఏజ్ హోమ్స్. దెన్ ఇంటర్నేషనల్ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బాష్, టాటా అటువంటి కంపెనీస్ తోని అనుసంధానం చేసి ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రేవంత్ రెడ్డి గారితో ఏదైతుందో ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకొని శాతవాహన పరిసర ప్రాంతాలలో బ్యూటిఫుల్ అది డెవలప్ చేయాలని ఉంది. మెగా జాబ్ మేళాస్ సంవత్సరానికి 2-3 పెట్టి అందరు కార్పొరేట్స్ ని ఇన్వాల్వ్ చేసి, ఎడ్యుకేషన్ సంస్థల్ని ఇన్వాల్వ్ చేసి చేయాలని ఉంది. అట్లనే ఆధ్యాత్మికంగా కూడా టెంపుల్ డెవలప్మెంట్స్ కు ప్రతి టెంపుల్స్, ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్స్ అన్నిటికీ ఏదైతుందో నా స్వయంగా కొంత సాయం చేయడం, కొంత కొన్ని లక్షల రూపాయలు సాయం చేయడము. దాని తర్వాత ఏదైతుందో ఈ సిఎస్ఆర్ ద్వారా కూడా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా, సిన్స్ ఐ హ్యావ్ గుడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అమంగ్స్ట్ కార్పొరేట్ సర్కిల్స్, వాళ్ళ ద్వారా ఏదైతుందో కొన్ని ఫండ్స్ 1% ఆఫ్ దేర్ టర్న్ ఓవర్ షుడ్ బి గివెన్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఉందనుకోండి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిసి ఉందనుకోండి, నేను పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సిఎస్ఆర్ కింద మా కరీంనగర్ 2 కోట్లు ఇవ్వండి సార్ అని అంటే, ఆ 2 కోట్లు తీసుకొచ్చి కొన్ని టెంపుల్స్ మీద పెట్టడము, ఇట్లా సిఎస్ఆర్ ద్వారా దేవడము. సో అట్లే ఆధ్యాత్మికంగా ఏదైతుందో కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్, గరికపాటి అంటే, లేకపోతే చాగంటి అంటే, ఈ ప్రవచనాలు చెప్పేటానికి చాలా మందికి అది ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వాళ్ళని ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఒక సెంటర్ తీసుకొచ్చి ఓ 15 days ఏదైతుందో ఆ ప్రవచనాలన్నీ వాళ్ళకి వినే భాగ్యం కలిగించేటట్టు, ప్రతి సంవత్సరం ఒక 50 మందిని తిరుపతికి ఫ్రీగా తీసుకుపోయి అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అంతా నేనే చేసేలాగా, యాదగిరిగుట్టకో 50 మందిని, తిరుపతికో 50 మందిని, అట్లనే ఒక ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం కట్టడం, అది సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక 100 ఎకరాల అలాట్మెంట్ చేయించుకోవడం, హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా నుంచి కొంత ఫండ్స్ సేకరించడం, నేను స్వయంగా కొంత ఫండ్ ఇవ్వడం, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత తీసుకోవడం. ఆ తర్వాత ఈ 40 మండలాలు ఉన్నాయి నా పార్లమెంట్ నియోజకవర్గంలో, వాటికి ఐపీఎల్ తరహా పేర్లు ఇవ్వడం. కత్లాపూర్ ఉందనుకోండి, కత్లాపూర్ క్యాంగరూస్, తంగలపల్లి ఉందనుకోండి, తంగలపల్లి టైగర్స్, చొప్పదండి ఉందనుకోండి, చొప్పదండి చీతాస్. సో ఇట్లా 40కి 40 పేర్లు రాసుకున్నాను ఆల్రెడీ. ఈ 40 మందికి ఐపీఎల్ తరహాల పోటీ పెట్టడం, టీపీఎల్ పెట్టేసి దానికి 25 లక్షల పారితోషికం పెట్టడం. పెద్ద నార్మల్లీ 25 lakhs ఎవరు పెట్టరు, చిన్న 1 lakh 2 lakhs పెడతారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్, ఉత్సుకత ఉండేటట్టు బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ కు, తర్వాత విన్నింగ్ టీమ్ కు అంతా 25 లక్షలు పెట్టేసి ఎవ్రీ ఇయర్ అది కండక్ట్ చేయడం. దాన్ని మళ్ళా ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి పెద్ద లెవెల్ కండక్ట్ చేసి ₹1 కోటి పారితోషికం పెట్టడం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా టర్మ్ అయిపోయే లోపు ఒక్క క్రికెటర్ నన్నా ఏదైతుందో ఖచ్చితంగా భారతదేశ టీం కు ఆడిపియాలి, ఐపీఎల్ కు ఆడిపియాలి అన్న ప్లాన్ తోని ముందుకు పోవడం. సో ఇటువంటి చాలా ప్లాన్స్. దెన్ స్టూడెంట్స్ కి ఏదైతుందో 10th మెరిట్ స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్ కు ల్యాప్టాప్స్ పారితోషికంగా ఇవ్వడం, ₹1,00,000 పారితోషికంగా ఇవ్వడం. ఇంటర్మీడియట్ ఫస్ట్ 10 వాళ్ళకి అలా అదే రకంగా ఇవ్వడం. కొంతమంది సివిల్ సర్వీసెస్ రాసేటోళ్లకు వాళ్ళకు కొంచెం డబ్బు ప్రాబ్లం ఉంటే వజీరాంలో, రావుస్ లో ఫీజు కట్టడం. కొంతమందికి నారాయణ, చైతన్య, ఫిజ్జి లాంటి ఇన్స్టిట్యూట్స్ లో ఫీజు కట్టడం. ఇటువంటి చాలా కార్యక్రమాలు, ఒక 20 కార్యక్రమాలు రాసుకున్నాను నేను పర్సనల్ గా. ఎవ్రీ ఇయర్ 20 crores ఐ వుడ్ లైక్ టు స్పెండ్ మై ఓన్ ఎర్న్ మనీ ఫర్ కరీంనగర్ డెవలప్మెంట్. That's very small in comparison because I am not government or anything, but if I am a parliament member,
Yes, I will get thousands of crores Yeah. because of my capacity, because of my intelligence, because of my knowledge, because of my networking Yeah. uh, capability. So because of my persuasive talent. So అక్కడ థౌజండ్స్ ఆఫ్ క్రోస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, థౌజండ్స్ ఆఫ్ క్రోస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తాను. బట్ నా ఉడత సాయంగా నేను ఇది కూడా ఏదైతుందో ఒక ప్రణాళిక రాసుకున్నాను. Yeah. అది వెల్చాల సహాయకని మీకు ఆ బుక్ నేను ఇస్తాను. Okay. అట్లనే బండికి మోడీకి ప్రశ్నావళి ఒకటి తయారు చేసినాను. ఒక 30 ప్రశ్నలు బండికి, ఒక 30 ప్రశ్నలు మోడీకి. మీరు ఇది ఎందుకు చేయలేకపోయినారు, ఇది ఎందుకు చేయలేకపోయినారు, ఇది ఎందుకు చేయలేకపోయినారు అని అవి మీకు ఇస్తాను. సో ఐఎమ్ ఫర్ కరీంనగరిజం Okay. అండ్ 100% కరీంనగరిజం షుడ్ రైజ్ మాక్సిమం. పీక్ వెళ్ళిపోవాలి కరీంనగరిజం. Okay. అందరికీ ఒక అది రావాలి, కిల్లర్స్ ఇన్స్టింక్ట్ కరీంనగరిజం విషయంలో. అన్ఫార్చునేట్లీ పర్సనలీ ఐ థింక్ దట్ బండి సంజయ్ డజంట్ హ్యావ్ కరీంనగరిజం. దో హీ హేల్స్ ఫ్రమ్ కరీంనగర్, హీ డజంట్ హ్యావ్ కరీంనగరిజం బికాస్ ఆయనకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ఏ పని చేసే ఇంట్రెస్ట్ లేదు. కరీంనగరిజం ఉండుంటే ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేసేటోడు. Yeah. ఇప్పుడు చెప్పిన పనులు చేయలేదు, ఆ దిశగా పోలేదు, ఆ దిశగా ప్రణాళికలు కూడా చేయలేదు. అండ్ ఎక్కడ మ్యాచ్ ఫిక్సింగ్, మంచి మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా చెడు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఎంటర్ అయిపోయినాడు. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద సిచ్యువేషన్. Even though your age is little bigger, but your thoughts are very fresh. I mean, Yeah. ఎట్లా అంటే You should- ఇంతమంది యూత్ కి ఇంత You సపోర్ట్ should be చేయడం. young in your mind. Yeah, yeah. Aging is just a number. Yeah. Aging is just a number, but you should be young in your mind. Yeah. At the end of the day, this country is 65% are below 30 years. Yeah. So below 30 years వాళ్ళ aspirations కు తగ్గట్టు మనం పని చేయాలి. బిలో 30 aspirations కు కనెక్ట్ అయ్యేటట్టు మనం పని చేస్తేనే ఈ కంట్రీకి మనం బాగు చేసినట్టు. Yeah. మనం ఏదైతుందో మన నంబర్ ఏజ్ గ్రో అయినట్టే ఏదైతుందో మన థాట్స్ కూడా అట్నే ఉంటే మనం వాళ్ళకి రిలేట్ కాము కదా. అసలు Correct. వాళ్ళ aspirations కు రిలేట్ కావాలి కదా, వాళ్ళ థింకింగ్ కు రిలేట్ కావాలి, వాళ్ళ aspirations కు రిలేట్ కావాలి. సో ఐ ఆల్వేస్ కీప్ మై మైండ్ యంగ్. సో ఇంత మాస్టర్ మైండ్ ఉంది మీకు కరీంనగర్ మీద. సో ఐ లైక్ పీపుల్ ఆఫ్ కరీంనగర్ వుడ్ బి గ్రేట్ఫుల్ టు చూస్ యూ యాజ్ ఎ No, లీడర్. I have passion and I have real uh, killer's instinct to work for Karimnagar. Last year, my father passed away. He passed away in Apollo Hospital. Oh. He called me and he told me one day before he passed away, he told me, can you promise me one thing? So then what is it? I asked. He told me that you have to stay in Karimnagar and serve Karimnagar people. I said, okay, I will. Karimnagar, whole of Karimnagar is our family. Just please don't think your wife and kids are your family. Whole of Karimnagar is your family because they share so much of love and affection with us. They look to us. They think that we are very capable. They think that we have the right frame of mind. And they think that we can do wonders. So we have to stay here and we have to match to their thinking. We have to share the same love and affection with them, and we have to help them out wherever, whatever possible way. You have to stay here the next whatever years of life left for you. You have to stay here because both your daughters are married now and you are comfortable. So please do this for me. This is the only korika I am asking. I promised him I will stay here till my last breath. I will serve Karimnagar people. At that point, I never thought I would come back to Karimnagar as parliament candidate from a prominent party like Congress. But maybe because of his wish, or God has blessed, or Karimnagar people really want a good leader. So it turned in such a fashion that Congress looked towards me and then proposed me as parliament candidate. I am here as parliament candidate now. And as promised to my dad, I would stay here all my life till last breath. And I will serve Karimnagar people to the maximum extent.
whatever possible from me. And I hope Karimnagar people will definitely bless me and give me an opportunity to. Sure, sir. All the best from our page also. Thank you. Karimnagar Thank is- you very much. Yeah. Thank you so And, much. hope we'll see you as a MP, Member of Parliament of Karimnagar. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you We'll very work for Karimnagar. Yeah, sure. Right.